Okay, in previous class we have discussed the till home tab. No, home tab లో మనం పారాగ్రాఫ్ గ్రూప్ వరకు చెప్పుకున్నాం కదండీ. జస్ట్ ఎ సెకండ్. ఇన్విటేషన్ ఆఫ్ చేస్తా. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనం పారాగ్రాఫ్ గ్రూప్ వరకు మాట్లాడుకున్నాం. ఎలా అయితే మనం ఒక కంటెంట్‌ని డిఫరెంట్ వేస్‌లో ఎలా అరేంజ్ చేసుకోవాలి పేజ్‌లో అనేది. పారాగ్రాఫ్స్ మా గ్రూప్‌లో మనం ఇండెంటేషన్ గురించి మాట్లాడుకున్నాం. అలైన్‌మెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా! సో, ఈరోజు క్లాస్‌లో మనం నెక్స్ట్ టాపిక్స్ కంటిన్యూ చేసుకుందాం. ఓకే. ఇది మనం నిన్న క్రియేట్ చేసుకున్న డాక్యుమెంట్ కదండీ! సో, ఈ డాక్యుమెంట్‌లో మనం ఏం చేయాలి అంటే, పారాగ్రాఫ్‌లో ఎలా డిఫరెంట్ వేస్‌లో అంటే, ఈ పారాగ్రాఫ్స్‌ని నేను ఎలా స్పేస్ వైస్ ఇచ్చేసి అరేంజ్ చేసుకోవాలి. అలానే అలైన్‌మెంట్స్ లెఫ్ట్ అలైన్‌మెంటా, రైట్ అలైన్‌మెంటా, జస్టిఫికేషనా, అలానే మిడిల్ అలైన్‌మెంటా ఇవన్నీ చూసాం కదండీ! అలానే నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పారాగ్రాఫ్‌ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్‌లోకొచ్చేసరికి ఇక్కడ చూడండి లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఉంది కదా! జస్ట్ సెకండ్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఓకే. లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఉంది కదా! లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అని దీన్ని అంటాం మనం. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇక్కడ పారాగ్రాఫ్స్‌ని అబ్జర్వ్ చేయండి. నేను సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ ఎలా ఉంది? లైన్ టు లైన్ గ్యాప్ ఏం పెద్దగా లేదు కదా! సో, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ మోర్ గ్యాప్ ఇన్ బిట్వీన్ లైన్ టు లైన్ అండ్ పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ అనుకోండి. ఇప్పుడు ఈ లైన్ టు లైన్ నాకు కొంచెం స్పేస్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటున్నాను. సో, అప్పుడు నేను డైరెక్ట్‌గా ఇలా ప్రతిసారి ఎంటర్ క్లిక్ చేసుకుంటూ ఉండలేను కదా! సో, అప్పుడు ఎవ్రీ టైమ్ నాకంత టైం ఉండదు. సో, అప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ పారాగ్రాఫ్ స్పేసింగ్ అనేది డిసైడ్ చేసేసుకోవచ్చు. ప్రెజెంట్ ఇక్కడ పారాగ్రాఫ్‌లో చూడండి ఒక లైన్ అయిపోగానే కంటిన్యూ‌గా దాని ఇంకా ఎక్కువ గ్యాప్ లేకుండానే వేరే లైన్ స్టార్ట్ అయిపోయింది. సో, నాకు గ్యాప్ ఇంక్రీజ్ చేసుకోవాలని ఉంది. సో, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా? నేను ప్రెజెంట్ మనం 1.15లో ఉన్నాం. సో, 1.5 పెట్టగానే చూసారా పారాగ్రాఫ్‌లో మనకి లైన్ టు లైన్ స్పేస్ అనేది చేంజ్ అయిపోతుంది. 2 పెట్టుకున్నా ఇంకాస్త స్పేస్ ఎక్కువైంది చూసారా? 2.5 పెట్టేస్తే ఇంకాస్త స్పేస్. అలా మనం స్పేస్ అనేది అరేంజ్ చేసుకోవచ్చండి. ఎలా కావాలనుకుంటే అలా లైన్ టు లైన్, పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ అనేది స్పేస్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అది. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటి అంటే మనం ఆల్రెడీ ఇది చూసేసామండి. ఇక్కడ ఫాంట్‌లో మనం చూసేసాం కదా! టెక్స్ట్ హైలైటింగ్ కలర్. ఇది కూడా అంతే. సో, ఇప్పుడు షేడింగ్ అన్నమాట. అంటే మనం ఈ పారాగ్రాఫ్‌ని నేను సెలెక్ట్ చేశాను కదా! ఆ పారాగ్రాఫ్‌ని నేను హైలైట్ చేయాలనుకున్నాను అనుకోండి. డిఫరెంట్ షేడ్స్ ఇచ్చి హైలైట్ చేసుకోవచ్చు. చూసారా? ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌కి కూడా ఒక షేడింగ్ కలర్ అనేది అప్లై అయిపోతుంది కదా! సో, మీ డాక్యుమెంట్‌లో మీరేదైనా పారాగ్రాఫ్‌ని కొంచెం హైలైట్ చేయాలి అనుకుంటే, యూ కెన్ యూజ్ దిస్. ఓకేనా? మీరిలా యూజ్ చేసి హైలైట్ చేసుకోవచ్చు. సో దట్ అదొక ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అని మీరు చెప్పుకోవచ్చనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది బోర్డర్స్ అండి. దీన్ని మనం బోర్డర్స్ అంటాం. సో, బోర్డర్స్ ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సింగిల్ లైన్‌ని సెలెక్ట్ చే ఈ 2 పారాగ్రాఫ్స్ సారీ ఈ 2 లైన్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 2 లైన్స్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే, ఈ 2 లైన్స్‌కి నేను బోర్డర్ అప్లై చేయాలనుకున్నాను అనుకోండి. ఇక్కడ బోర్డర్ అప్లై చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ బాటమ్ బోర్డర్ అనగానే మనకి బోర్డర్స్ అనేవి అప్లై అయిపోతున్నాయి చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా కాకుండా ఒక సింగిల్ లైన్ సెలెక్ట్ చేసుకుంటా. ఈ పారాగ్రాఫ్ ఉంది కదా! ఇందులో సింగిల్ లైన్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. సింగిల్ లైన్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు నేను బోర్డర్స్‌లోకి వెళ్ళగానే చూసారా? బోర్డర్ అనేది అప్లై అయిపోతుంది. అలా కాకుండా నేను ఏది కంటిన్యూ‌గా అసలు సెలెక్ట్ చేయకుండా ఇక్కడ కర్సర్ పెట్టేసి పారాగ్రాఫ్ దగ్గర ఉంచేసి, సింపుల్‌గా చూడండి. ఇక్కడ లెఫ్ట్ బోర్డర్ అంటే లెఫ్ట్ ఒక్కటే బోర్డర్ వస్తుంది. టాప్ బోర్డర్ అంటే టాప్‌లో ఒక్కటే బోర్డర్ వస్తుంది. బాటమ్ బోర్డర్ అంటే బాటమ్‌లో ఒక్కటే బోర్డర్ వస్తుంది. అలా కాకుండా కంప్లీట్‌గా నో బోర్డర్ అంటే ఉన్న బోర్డర్ పోతుంది కదా! అలా ఆల్ బోర్డర్స్ నేనిప్పుడు ఏదైనా పారాగ్రాఫ్‌ని కొంచెం హైలైటింగ్ చేయాలనుకున్నా, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే, మనం ఇలా బోర్డర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేనది బాక్స్‌లో పెట్టేసాననుకోండి, అది కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా మనకు కనిపిస్తది కాబట్టి, ఫస్ట్ దాని మీద ఫోకసింగ్ అనేది ఉంటుంది. అవునా? సో, అలా ఇంపార్టెంట్ పాయింట్
కి మనం ఇలా బార్డర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ రిమైనింగ్ ఆప్షన్స్ అనేవి మన టేబుల్ ఆప్షన్ వస్తుంది మనకి. టేబుల్ ఆప్షన్‌లో మనకి ఇవన్నీ యూజ్ అవుతాయి. ప్రెజెంట్ ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకు అప్ టు ఇక్కడి వరకే యూజ్ అవుతాయన్నమాట. సో, టేబుల్ వచ్చినప్పుడు మనం ఇవన్నీ చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఇక్కడితో మనకి పారాగ్రాఫ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అవునా? సో, నెక్స్ట్ వి హావ్ స్టైల్స్ గ్రూప్. స్టైల్స్ గ్రూప్‌లో ఏముందో అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ప్రెజెంట్ నేను ఈ కంటెంట్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సెలెక్ట్ చేశాను కదా! సో, సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్‌లో నాకు కంటెంట్ చేంజ్ అయిపోవాలంటే ఇక్కడ నేను ఒక్కొక్క స్టైల్ సెలెక్ట్ చేస్తుంటే మీరు చూడండి కంటెంట్ ఒక్కోలా చేంజ్ అయిపోతుంది కదా! జస్ట్ ఎ సెకండ్. కొంచెం పేజ్‌ని టాప్‌లో పెట్టేసి మీకు చూపిస్తా ఇంకా క్లియర్‌గా. ఓకే. ఇప్పుడు ఈ కంటెంట్ ఉందండి. నేను ఒక్కొక్క స్టైల్ సెలెక్ట్ చేస్తుంటే కంటెంట్ ఒక్కోలా చేంజ్ అయిపోతుంది చూడండి. ఇక్కడ హెడ్డింగ్ 1 సెలెక్ట్ చేస్తే ఒకలాగా, హెడ్డింగ్ 2 సెలెక్ట్ చేస్తే ఒకలాగా, టైటిల్ సెలెక్ట్ చేస్తే కొంచెం టైటిల్ ఎప్పుడు మనం బిగ్ లెటర్స్ అప్లై చేస్తాం కాబట్టి బిగ్ సైజ్‌లోకెళ్ళిపోయింది. సబ్‌టైటిల్‌కొచ్చేసరికి ఒకలాగా. అలానే సబ్‌టైటిల్ అని చెప్పేసి ఇంకొక మెథడ్ ఉంది. ఇక్కడ చూడండి మోర్ ఆప్షన్ ఉంటది ఇక్కడ మీకు. డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మోర్ స్టైల్స్ వచ్చేస్తాయన్నమాట. సో, ఈ మోర్ స్టైల్స్‌లో మీరు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ స్టైల్ తీసుకుంటే ఆ స్టైల్ అప్లై అయిపోతుంది చూసారా? సో, ఇలా మనం ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్‌ని అప్లై చేసుకోవచ్చు మాట మనం. ఓకేనా? అంటే మనం తీసుకున్న డాక్యుమెంట్‌లో మనం టైప్ చేసిందా కాకుండా వేరే ఇంకొక స్టైల్‌లో మనకు కనిపించదు. ఇప్పుడు మీరు చూస్తే మ్యాగజైన్‌లో ఒకలా ఉంటాయి లెటర్స్. అవునా? న్యూస్ పేపర్‌లో ఒకలా ఉంటాయి. నోట్ బుక్స్‌లో ఐ మీన్ టెక్స్ట్ బుక్స్‌లో ఒకలా ఉంటాయి. ఆ స్టైల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇలా ఏదో ఒక స్టైల్‌ని అప్లై చేస్తారంతే. ఓకేనా? పోయెట్రీ బుక్స్‌లో ఒకలా ఉంటాయి. ఇలా డిఫరెంట్ స్టైల్స్‌లో మనం పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆ స్టైల్స్ అండి ఇది. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. వీడిచ్చిన స్టైలే నేనెందుకు తీసుకోవాలి? నాకు నచ్చిన స్టైల్ నేను క్రియేట్ చేసుకోకూడదా? అంటే క్రియేట్ చేసుకోవచ్చండి. హౌ టు క్రియేట్ ఎ న్యూ స్టైల్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ ఓన్ స్టైల్ ఇక్కడ ఎలా అయితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్ మనకు కనిపిస్తుందో, మనం క్రియేట్ చేసిన స్టైల్ కూడా ఇక్కడ యాడ్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ స్టైల్ ఉంది. దానికి నేమ్ ఏముందండి? నార్మల్ అని ఉంది. సెకండ్ స్టైల్‌కొచ్చేసరికి నో స్పేసింగ్ అని ఉంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌కి మధ్యలో ఎక్కువ స్పేస్ ఉండదుమాట. అసలు స్పేసే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ హెడ్డింగ్ 1 అంటే అన్ని హెడ్డింగ్ ఫార్మ్‌లోకి వెళ్ళిపోతాయి. హెడ్డింగ్ 2 అంటే అన్ని హెడ్డింగ్ 2లోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టైటిల్ అంటే టైటిల్‌కొచ్చేసాయి. సో, ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌కి ఒక హెడ్డింగ్ నేమ్ అయితే ఉంది కదా! అలానే మన స్టైల్ కూడా ఒక నేమ్‌తో ఇక్కడ కనిపించాలి. మనం క్రియేట్ చేసే స్టైల్ అనుకుంటే యూ కెన్ క్రియేట్ హియర్. ఇక్కడ చూడండి చెప్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడున్న స్టైల్స్ ఏవి నాకు నచ్చలేదు. ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకొని నా టెక్స్ట్‌కి నేను అప్లై చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అగైన్ క్లిక్ హియర్. అప్పుడు మీకిక్కడ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి కదా! ఇక్కడ చూడండి క్రియేట్ ఏ స్టైల్ అని ఉంది కదా! సో, క్లిక్ ఆన్ దిస్. క్రియేట్ ఏ స్టైల్ మీద క్లిక్ చేయగానే మీకొక విండో ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ నేమ్ టు యువర్ స్టైల్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న స్టైల్‌కి మీరు నేమ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి, యూ హావ్ టు గివ్ ఎ నేమ్ హియర్. లైక్ ఇప్పుడు నేను క్రియేట్ చేసుకుంటున్న స్టైల్‌కి నేను ఒక నేమ్ అప్లై చేయాలనుకుంటున్నాను. దట్ టు ఏపీఎస్ఎస్‌డిసి అని ఇస్తాను. నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి, నాకు నచ్చిన నేమ్ తీసుకోవచ్చుమాట. సో, ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే. దానికి ముందు మోడిఫైలోకి వెళ్ళండి. క్లిక్ ఆన్ మోడిఫై. అగైన్ యూ విల్ గెట్ ఎ విండో. చూసారా ఇక్కడ ఇంకొక విండో ఓపెన్ అయింది కదా! సో, దెన్ యూ హావ్ టు చేంజ్ ద మోడిఫికేషన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం తీసుకున్న స్టైల్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది కదా! సో, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ ఆఫ్ మై స్టైల్ నేను ఇప్పుడు ఓన్‌గా తీసుకున్న స్టైల్‌కి కలర్‌ని చేంజ్ చేయాలనుకున్నా అనుకోండి. అప్పుడు ఐ హావ్ టు చేంజ్ ద కలర్. ఇక్కడ చూడండి బాడీ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ మనం తీసుకుంటున్న న్యూ స్టైల్‌కొచ్చేసి కాలిబ్రి బాడీలో ఉందంట. అలా నాకు వద్దు అనుకుంటే ఐ కెన్ చేంజ్ ద స్టైల్ లైక్ ఇక్కడ అల్జీరియన్ పెట్టుకుంటా. ఓకేనా? అగైన్ యూ హావ్ టు చేంజ్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద సైజ్ ఆల్సో యూ కెన్ చేంజ్ అన్నమాట. ఇక్కడ చూడండి ప్రెజెంట్ మనం తీసుకున్న స్టైల్ 11 సైజ్‌లో ఉంది. నిన్న ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా! హోమ్ ట్యాబ్‌లో ఇవి. ఇక్కడ 11, 12, 14, 16 అన్ని నంబర్స్ ఉంటాయి. మనం ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు 12 అని చెప్పండి. నేను 12లో పెట్టుకున్నా. చూసారా ఇక్కడ చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి కదా! మనం చేంజ్ చేస్తున్నవన్నీ. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు బోల్డ్, ఇటాలిక్ ఈ స్టైల్స్ కూడా నిన్న మనం చూసాం కదా! సో, అవి పెట్టుకోవాలనుకున్నా మీరిక్కడ పెట్టేసుకోవచ్చుమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కలర్స్. ఇప్పుడు మీకు టెక్స్ట్ కలర్ ఎందుకు బ్లాక్‌లోనే ఉండాలి అనిపించిందనుకోండి. యూ కెన్ చేంజ్ ద కలర్ ఆల్సో. ఇక్కడ మనకి చాలా కలర్స్ ఉన్నాయి చూసారా? సో, ఈ కలర్స్‌లో ఏదో ఒక కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. చూసారా? వెంటనే మన టెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్‌లో చేంజ్ అయిపోయింది. సో, ఇలా మనం అప్లై చేసుకుంటున్న స్టైల్‌కి ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఇప్పుడు చూడండి మనం నిన్న అలైన్‌మెంట్స్ చూసాం కదా!
మనం సెలెక్ట్ చేసుకుంటున్న స్టైల్‌కి లెఫ్ట్ అలైన్‌మెంట్ కావాలా? లేకపోతే సెంటర్ అలైన్‌మెంట్ కావాలా? ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ రైట్ అలైన్‌మెంట్ ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ జస్టిఫికేషన్. ప్రెజెంట్ నేను జస్టిఫికేషన్‌లోనే ఉంచాను. ఎందుకంటే బోత్ లెఫ్ట్, రైట్ మనకి నీట్‌గా కనిపించాలి కాబట్టి జస్టిఫికేషన్‌లోనే ఉంచేసాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ హియర్ ఆల్సో. ఓకేనా? ఇప్పుడే మనం చూసాం పారాగ్రాఫ్ స్పేసింగ్ అని, లైన్ స్పేసింగ్ అని. లైన్ స్పేసింగ్ ఇంతుండాలా? లేకపోతే ఇంతుండాలా? చూసారా? నేను లైన్ స్పేసింగ్ క్లిక్ చేయగానే లైన్స్‌కి గ్యాప్ వచ్చేసింది. సో, ఇలా అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ పారాగ్రాఫ్. ఇప్పుడు పారాగ్రాఫ్‌కి మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అనేది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది చూసారా ఇండెంటేషన్. ఆల్రెడీ మనం చూసాం కదా! స్పేస్ అప్లై చేసుకోవచ్చు. ఇండెంటేషన్ ఇలా కావాలంటే ఇలా. సో, ప్రెజెంట్ మనకి టెక్స్ట్ మనం జస్ట్ స్టైల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇండెంటేషన్ యూజ్ చేయట్లేదు. సో, ఇలానే ఉంచేసాను. ఫైనల్‌గా మన టెక్స్ట్ స్టైల్ అనేది ఇది ఇచ్చేసాం కదండీ! నేమ్ వచ్చి ఏం పెట్టుకున్నాం? ఏపీఎస్ఎస్‌డిసి అని పెట్టుకున్నాం. సో, ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే. ఫైనల్‌గా అన్నీ అడ్జస్ట్ చేసేసాం గదా! సో, ఫైనల్‌గా వర్క్ అయిపోయింది అన్న తర్వాత క్లిక్ ఆన్ ఓకే సింప్లీ. ఎప్పుడైతే మీరు ఓకే క్లిక్ చేసారో చూడండి మనం తీసుకున్న న్యూ స్టైల్ ఇక్కడొచ్చేసింది. కంప్లీట్ టెక్స్ట్ మనం ఎలా తీసుకున్నాం? గ్రీన్ కలర్ తీసుకున్నాం. అల్జీరియన్‌లో తీసుకున్నాం. అట్ ది సేమ్ టైమ్ లైన్ స్పేసింగ్ ఇచ్చాం గదా! సో, ఆ టైప్‌లో స్టైల్ వచ్చేసింది. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ స్టైల్ ఇక్కడ మీకు అది యాడ్ అయిపోయింది. చూడండి ఏపీఎస్ఎస్‌డిసి అని. చూసారా? అంటే ఇంతకు ముందు మనకి ఇక్కడ ఏపీఎస్‌టిసి అనే స్టైల్ లేదు. అవునా? సో, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ లైక్ థిస్. ఇలా మీరు ఎన్ని రకాల స్టైల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది మీరు ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని సార్లు ఆ స్టైల్ యూజ్ అయ్యిందనుకోండి. అప్పుడు మీరది సింపుల్‌గా అప్లై చేసేసుకోవచ్చు. అక్కడికి వెళ్లి క్లిక్ చేయగానే ఆ స్టైల్ అప్లై అయిపోతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ నార్మల్‌లో పెట్టేస్తే నార్మల్‌లోకొచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను కంట్రోల్ ఏ అని చెప్పేసి నార్మల్ అంటాను. నార్మల్ స్టైల్‌లోకొచ్చేసింది. మళ్ళీ నో స్పేసింగ్. మళ్ళీ మీరు సెలెక్ట్ చేసిన స్టైల్ కావాలనుకుంటే మళ్ళీ అది క్లిక్ చేస్తే ఆ స్టైల్ వచ్చేస్తుంది. సో, ఇలా ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ మీరు ఓన్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద డిఫాల్ట్ స్టైల్స్ ఇక్కడ మీకున్నాయి కదా చాలా డిఫాల్ట్ స్టైల్స్. సో, ఇక్కడైనా మీరు యూజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇలా మీరు మీకు కావాల్సిన స్టైల్స్‌ని అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే ఫైండ్. ఫైండ్‌కొచ్చేసరికి ఫైండ్ గురించి చూద్దాం. ఇప్పుడు ప్రెజెంట్ నేను నార్మల్‌లో పెట్టేస్తున్నాను మన స్టైల్‌ని. చూసారా నేను మళ్ళీ నార్మల్‌లో పెట్టేగానే నార్మల్ బ్యాక్‌కొచ్చేసాం. ఒక్క నిమిషం. ఓకే. ఆహ్, నెక్స్ట్ మనకున్నది ఎడిటింగ్ గ్రూప్ మాట. ఎడిటింగ్ గ్రూప్ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. సో, జస్ట్ ఇక్కడ ఎడిటింగ్‌లో ఫస్ట్ మనకున్న కమాండ్ ఏంటండి? ఫైండ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైండ్ అని చూసుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఏ వర్డ్ ఇక్కడ మన కంప్లీట్ డాక్యుమెంట్‌లో ఎన్నో పారాగ్రాఫ్స్ ఉన్నాయండి. ఓకేనా? అక్కడి వరకైతే మనకు క్లారిటీ ఉంది కదా! సో, ఇప్పుడు ఇందులో నేను ఒక వర్డ్‌ని ఫైండ్ చేయాలనుకుంటున్నాను. ఒక్క వర్డ్ అంటే అది కంటిన్యూ‌గా రిపీట్ అవుతూ ఉంటుంది కదా! ఎన్ని సార్లు రిపీట్ అవుతుందో మనం చెప్పుకోలేం. ప్రెజెంట్ ఇక్కడ నాకు డాక్యుమెంట్ అనే వర్డ్ ఉంది కదా! ఈ డాక్యుమెంట్ అనే వర్డ్ నేను ఎన్ని సార్లు రిపీట్ అయిందో చూడాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది. ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది. అలానే ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఉంది. ఇలా వెతుక్కుంటూ పోతే చాలా దగ్గరలో రిపీటెడ్‌గా ఉంటది డాక్యుమెంట్. కానీ ఇలా ఎన్ని సార్లని నేను ఇలా సెర్చ్ చేసుకుంటూ ఉండలేను కదా! ఆహ్, సో మచ్ ఆఫ్ టైమ్ వేస్టింగ్ ప్రాసెస్. అట్ ద సేమ్ టైమ్ కొన్ని సార్లు నేను ఓవర్‌లుక్‌లో కొన్ని విడిచిపెట్టేయొచ్చు. విడిచిపెట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో, అప్పుడు నేను రాంగ్ కౌంట్ అనేది ఇచ్చేస్తాను కదా! సో, అలాంటప్పుడు నేను సింపుల్‌గా అంత టైమ్ వేస్ట్ చేయకుండా ఏదైనా వర్డ్‌ని గాని, లెటర్‌ని గాని, సెంటెన్స్‌ని గాని ఈజీగా ఫైండ్ చేయడానికి యూజ్ చేసేదే ఫైండ్ ఆప్షన్ అన్నమాట. సో, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్యుమెంట్ ఫైండ్ చేయాలనుకున్నాం కాబట్టి, నేను అదే ఫైండ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి, ఫైండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫైండ్ అని వచ్చింది కదా! అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో సెర్చ్ బాక్స్ వచ్చేస్తుంది. చూడండి. చూసారా? డాక్యుమెంట్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసి ఉంచాం కాబట్టి అది ఇక్కడికొచ్చేసింది. ప్రత్యేకంగా టైప్ చేయాల్సిన పని లేకుండా. సో, ఇప్పుడు చూసారా 8 రిజల్ట్స్ అంట. అంటే మన డాక్యుమెంట్‌లో 8 డాక్యుమెంట్ అనే వర్డ్స్ ఉన్నాయని చెప్తుంది. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ కూడా మనకి ఇక్కడ హైలైట్ అయిపోయింది యెల్లో కలర్‌లో. చూసారా? అంటే ఇప్పుడు మనకి వర్క్ ఈజీ అయిపోయింది కదా! ఈజీగా ప్రతిసారి మనం వెతుక్కోకుండా ఇక్కడ హైలైట్ అయినవన్నీ ఎన్నున్నాయో మనం కౌంట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మనకి డైరెక్ట్‌గా కౌంట్ అనేది చూపించేస్తుంది చూడండి. 8 రిజల్ట్స్ అంటే మనకి 8 వర్డ్స్ ఉన్నాయంట డాక్యుమెంట్ అని. లేదు అంటే మీరు ఇక్కడ వన్ బై వన్ యారో మార్క్స్ క్లిక్ చేసుకొని వన్ బై వన్ కౌంట్ చేసుకోవచ్చు. చూసారా? నేను ఒక్కొక్క యారో క్లిక్ చేస్తుంటే ఒక్కొక్కటి హైలైట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక యారో క్లిక్ చేస్తే ఇక్కడికొచ్చేసింది. ఇలా మీరైనా కౌంట్ చేసుకోవచ్చు. టాప్, బాటమ్ దగ్గరికి వెళ్లి ఇలా సెలెక్ట్ చేసుకొని. ఓకేనా? ఏ డాక్యుమెంట్ కావాలనుకుంటే ఆ డాక్యుమెంట్‌కి మీరు జంప్ అయిపోవచ్చమాట. సో, అలా మనం ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేసేసాననుకోండి. వన్స్ ఐ క్లోజ్ థిస్ ఆటోమేటికల్లీ ఆ హైలైటెడ్ పార్ట్ అంతా ఎరేజ్ అయిపోయి మళ్ళీ మన రెగ్యులర్ డాక్యుమెంట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుందన్నమాట. ఓకేనా?
ఇది మెయిన్ యూజ్ ఆఫ్ ఫైండ్ అండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఫైండ్‌లో ఇంకొకటి ఉంది చూసారా? అడ్వాన్స్‌డ్ ఫైండ్ అని. సో, క్లిక్ ఆన్ అడ్వాన్స్‌డ్ ఫైండ్. చూసారా? అగైన్ యూ హావ్ ఎ విండో కదా! ఇక్కడ మీకు ఇంకొక విండో వచ్చేసింది కదా! సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్యుమెంట్ ఆల్రెడీ ఫైండ్ చేసేసాం కదా! ఫైండ్ అనేది మనం ఇప్పుడే చూసేసాం కాబట్టి నెక్స్ట్ మనకున్నది ఏంటండి? రీప్లేస్. రీప్లేస్ మీద క్లిక్ చేయగానే అసలు రీప్లేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్డ్‌ని మార్చేయాలనుకున్నాను. ఒక వర్డ్ బదులు ఇంకొక వర్డ్‌ని టైప్ చేసేసాను ఫ్లోలో. ఇప్పుడు ఆ వర్డ్‌ని నేను మార్చాలి. ఆ వర్డ్ ఒక్క ప్లేస్‌లోనే ఉండదు కదా! ఇప్పుడు డాక్యుమెంట్ ఎలా 8 ప్లేసెస్‌లో ఉందో, 8 ప్లేసెస్‌లో ఉంటది కదా! సో, ఇప్పుడు డాక్యుమెంట్ వేరే వర్డ్ ఇవ్వాల్సిన బదులు నేను డాక్యుమెంట్ అని ఇచ్చేసానండి. అప్పుడు నేను ప్రతిసారి డాక్యుమెంట్‌ని డిలీట్ చేసుకుంటూ, ఏ వర్డ్ ఇవ్వాలో ఆ వర్డ్ టైప్ చేసుకుంటూ ఉండలేను కదా! అది కూడా నాకు టైమ్ వేస్టింగ్ ప్రాసెసే. అప్పుడు వాట్ ఐ డూ ఈస్ ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఇక్కడ నేను డాక్యుమెంట్‌ని దేనితో రీప్లేస్ చేయాలనేది ఇక్కడ ఇవ్వాలమాట. సో, ఇప్పుడు డాక్యుమెంట్ అనేది నాకు అసల కంటెంట్‌లో అవసరం లేదు. కానీ నేను టైప్ చేసేసాను. వేరే నేమ్ బదులు డాక్యుమెంట్ టైప్ చేసేసాను. ఇక్కడ యాక్చువల్‌గా వీడియో అని రావాలి. వీడియోకి బదులు నేను డాక్యుమెంట్ ఇచ్చేసాను. సో, ఇప్పుడు నేనేం చేయాలి? ప్రతిసారి డాక్యుమెంట్‌ని డిలీట్ చేసుకుంటూ టైమ్ వేస్ట్ చేయలేను కాబట్టి, నేనిక్కడ డాక్యుమెంట్‌ని రీప్లేస్ విత్ వీడియో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసాను. చూడండి. రీప్లేస్ విత్‌లో ఏం చేస్తున్నాను? వీడియో ఇస్తున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ డాక్యుమెంట్‌ని ఫైండ్ చేసి, దాని ప్లేస్‌లో వీడియోని రీప్లేస్ చేయండి అని చెప్తున్నాను. అవునా? సో, ఇప్పుడు చూడండి ఫైండ్ నెక్స్ట్ రీప్లేస్ అంటే సింగిల్‌గా రీప్లేస్ అవుతుంది. లేదు అట్ ఏ టైమ్ మనకి 8 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! 8 డాక్యుమెంట్స్ ప్లేస్‌లో ఇఫ్ యూ వాంట్ 8 వీడియోస్ దెన్ ఆటోమేటికల్లీ కంప్లీట్‌గా రీప్లేస్ ఆల్ అన్నారనుకోండి ఎట్ ఏ టైమ్ ఇట్ విల్ రీప్లేస్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మాట. సో, ప్రతి డాక్యుమెంట్ ప్లేస్‌లో కూడా మీకు వీడియో అనేది వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. రీప్లేస్ ఆల్ క్లిక్ చేశా. రీప్లేస్ ఆల్ క్లిక్ చేయగానే చూడండి యూ మేడ్ 5 రీప్లేస్‌మెంట్స్ అంటుంది. యెస్. ఆల్ డన్. వి మేడ్ 8 రీప్లేస్‌మెంట్స్ అన్నాం. ఓకేనా? అంటే మనకి 8 డాక్యుమెంట్స్ ఉన్నాయని ఇందాక కౌంట్ చూసాం గదా! అంటే 8 రీప్లేస్‌మెంట్స్ చేసిందంట. ఇప్పుడు మీ డాక్యుమెంట్ గురించి వెతికినా మీకక్కడ కనిపించదు. చూడండి కావాలనుకుంటే వీడియో డాక్యుమెంట్ ప్లేస్‌లో వీడియో వచ్చేసింది. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అగైన్ వీడియో ఎక్కడెక్కడ ఉందో అనుకుంటే మళ్ళీ మీరు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఫైండ్‌లోకి వెళ్లి వీడియో అంటే ఆటోమేటిక్‌గా మీకిక్కడ వీడియో చూపిచ్చేస్తుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఫైండ్ అనండి. ఆటోమేటిక్‌గా చూడండి ఇప్పుడు వీడియో వచ్చేసింది. ఎక్కడెక్కడైతే ఇందాక మనం డాక్యుమెంట్ చూసామో, సేమ్ పొజిషన్‌లో మనకి డాక్యుమెంట్ బదులు వీడియో వచ్చేసింది చూసారా? ఇలా మనం రీప్లేస్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకేనా? అగైన్ నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి అడ్వాన్స్‌డ్ ఫైండ్‌లో ఏముందండి? గో టు ఉంది. చూడండి ఇక్కడ కూడా గో టు ఉంటుంది. ఇక్కడ కూడా గో టు ఉంటుంది. అండ్ మనం ఫైండ్ అండ్ రీప్లేస్ చూసేసాం కదా! ఇప్పుడు గో టు గురించి మాట్లాడదాం. గో టు అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పేజెస్ సింగిల్ పేజే తీసుకున్నాను కాబట్టి పేజ్ వేరే పేజ్ లేదు కాబట్టి పేస్ట్ చేయడం అవ్వదు. కాకపోతే నేను ఇక్కడ లైన్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లైన్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే జస్ట్ ఎ సెకండ్ ఫస్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి మనం డాక్యుమెంట్‌లో ఇక్కడ డాక్యుమెంట్‌లో చూడండి ఇక్కడ ఫస్ట్ లైన్ దగ్గర నేను కర్సర్ పెట్టాను. అవునా కాదా? ఫస్ట్ లైన్ దగ్గర నేను కర్సర్ పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్సర్ అనేది నేను ఫిఫ్త్ లైన్‌కో ఆర్ ఎయిత్ లైన్‌కో ఎక్కడికో పంపించాలనుకుంటున్నాను. సో, అప్పుడు నేను సింపుల్‌గా గో టు దగ్గరికి వెళ్లి గో టు అనగానే వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ ఫైండ్‌లోకి వెళ్ళాను. క్లిక్ ఆన్ గో టు. సో, దెన్ ఆటోమేటికల్లీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఇప్పుడు నేను లైన్ సెలెక్ట్ చేసుకున్నాను కదా! లైన్ నంబర్ నాకు కావాలి. ఇప్పుడు ఫస్ట్ లైన్ నంబర్ దగ్గర మనకి కర్సర్ అనేది ఉంది. నాకది కర్సర్ వచ్చేసి ఎయిత్ లైన్‌కి వెళ్ళిపోవాలి. సో, ఎంటర్ లైన్ నంబర్ అనగానే నేను 8 ఇచ్చాను. గో టు అన్నాను. గో టు అనగానే మీరిక్కడ చూడండి మనకి కర్సర్ ఆటోమేటిక్‌గా ఎయిత్ లైన్‌కొచ్చేసింది చూసారా? చూడండి ఇది ఎయిత్ లైన్ కదా! నేను స్క్రోల్ చేసి చూపిస్తా చూడండి. చూసారా? ఇది ఎయిత్ లైన్ కదా! 1, 2, 3, 4 ఈ స్పేస్‌ని కూడా ఒక లైన్‌గా తీసుకుంది. 6, 7, 8 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా? సో, ఇలా మనం జస్ట్ నేనిక్కడ వేరే పేజ్ తీసుకోలేదు. అది ఇక్కడ మీకొక 10 పేజెస్ ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు పేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పేజ్‌లో ఉన్నారనుకోండి. మీరు ఎయిత్ పేజ్‌కి వెళ్ళాలనుకున్నారు. పేజ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ పేజ్ నంబర్ అడుగుతుంది కదా! ఇప్పుడెలా లైన్ నంబర్ అడిగిందో. సో, పేజ్ నంబర్ 8 అంటే అప్పుడు మీరు పేజ్ 8కి జంప్ అయిపోతారన్నమాట. సో, అలాగా ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి ఈజీగా మనం వెళ్ళిపోవడానికి యూజ్ చేసే ఆప్షనే గో టు. ఐ హోప్ యూ విల్ అండర్‌స్టాండ్ థిస్. మీకు ఈ క్లాస్ అంతా ఐ మీన్ ఈ కంప్లీట్ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకున్నది సెలెక్ట్ అండి.
ఏం లేదు. మనం డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అంటే సెలెక్ట్ అయిపోతుంది. కంప్లీట్‌గా చూడండి కంటెంట్ అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇలా కాకుండా మనం డైరెక్ట్‌గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఏ అనే షార్ట్ కట్ యూజ్ చేస్తే మనకి కంటెంట్ అంతా కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇఫ్ యూ హావ్ ఎనీ పిక్చర్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఏవైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ అవుతాయి. కంటెంట్ కాకుండా. ప్రెజెంట్ మనకి పిక్చర్స్ లేవు కాబట్టి సో కంటెంట్‌ని సెలెక్ట్ చేసామన్నమాట. ఓకేనా? సో అది సెలెక్ట్ అండి కంప్లీట్‌గా. సో ఇక్కడితో మనకి హోమ్ టాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాబ్ వచ్చేసి మనకి ఇన్సర్ట్. ఓకేనా? సో ఇన్సర్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వి హావ్ ఇన్సర్ట్ టాబ్ అండి. సేమ్ హోమ్ టాబ్‌లో ఎలా అయితే మనకి గ్రూప్స్ ఉన్నాయో, సేమ్ లైక్ ఇన్సర్ట్ టాబ్ ఆల్సో వి హావ్ సమ్ ఆఫ్ ద గ్రూప్స్. లెట్స్ డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ గ్రూప్ విచ్ ఈస్ పేజెస్ మాట. సో పేజెస్ అంటే ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కవర్ పేజ్ అని ఉంది చూడండి. కవర్ పేజ్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేనిక్కడ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బుక్‌ని పబ్లిష్ చేయాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు ప్రిపేర్ ద బుక్ కదా! ప్రిపేర్ అయితే చేసేసాను. బట్ ఇప్పుడు బుక్‌ని పబ్లిష్ చేయాలనుకుంటే బుక్‌లో స్టార్టింగ్ నుంచే మనకి కంటెంట్ అనేది వచ్చేది కదండీ! స్టార్టింగ్ ఏదో హెడ్డింగ్ అనో ఏదో సంథింగ్ పెట్టుకుంటాం కదా! సో, అది నాకు కొంచెం అట్రాక్టివ్‌గా కావాలి. ఫస్ట్ పేజ్ అనేది నాకు అట్రాక్టివ్‌గా కావాలి అనుకునేటప్పుడు ఆ బుక్‌కి ఇప్పుడు మనం మ్యాగజైన్స్ చూస్తామా? స్టార్టింగ్ ఏముంటుందండి? ఒక కవర్ పేజ్ ఉంటుంది కదా! సేమ్ అలానే మనం పబ్లిష్ చేయాలనుకున్న బుక్‌కి కూడా ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎ కవర్ పేజ్, యూ కెన్ యూజ్ ఎ కవర్ పేజ్ ఆప్షన్ హియర్. ఇక్కడ చూడండి కవర్ పేజ్ ఆప్షన్ అని ఉంది కదా! ఈ కవర్ పేజ్‌లోకి వెళ్లి ఇక్కడ డ్రాప్ డౌన్ ఆప్షన్ క్లిక్ చేయగానే యూ విల్ హావ్ సో మెనీ ఆఫ్ కవర్ పేజ్ డిఫాల్ట్‌గా అక్కడున్నవి మీకిక్కడ చూపిస్తుంది. చూసారా? ఇక్కడ డిఫాల్ట్‌గా మనకి ఏ కవర్ పేజ్ ఉన్నాయి. ఆస్టిన్ అంట, బ్రాండెడ్, ఫేసెట్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కవర్ పేజెస్ ఉన్నాయి కదా! సో, ఇందులో ఏదో ఒక కవర్ పేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా నేను స్క్రోల్ డౌన్ చేస్తాను. చేస్తున్న కొద్దీ ఇంకా మనకి మోర్ కవర్ పేజెస్ వస్తున్నాయి కదా! ఇక్కడ ఏదో ఇది బావుంది మోషన్ కవర్ పేజ్ అని చెప్పేసి. సో, ఇది నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే మనకు అక్కడ అప్లై అయిపోతుంది. చూసారా ఇక్కడ వచ్చేసింది ఫస్ట్ పేజ్ నాకు కవర్ పేజ్ లాగా. ఇక్కడ డిఫాల్ట్‌గా మనకు కొన్ని టైటిల్స్ అడుగుతుందండి. ఆ డిఫాల్ట్‌గా ఉన్న అడిగిన టైటిల్స్ మనం ఫిల్ చేసేయడమే. చూడండి ఇక్కడ ఇయర్ అంటే 2020 కదా! ఇచ్చేసాను. డాక్యుమెంట్ టైటిల్ వచ్చేసి నేను ఎంఎస్ ఆఫీస్ అని ఇస్తున్నాను. ఓకే. ఎంఎస్ ఆఫీస్ అని ఇచ్చానండి డాక్యుమెంట్ టైటిల్. అంటే కవర్ పేజ్‌లో మనం మాక్సిమం టైటిల్స్ అవి పబ్లిష్ చేస్తూ ఉంటాం గదా! ఇక్కడ కంపెనీ నేమ్ అని ఇచ్చాను. అడుగుతుంది కాబట్టి నేను కంపెనీ నేమ్ వచ్చేసి ఏపీఎస్ఎస్‌డీసీ అని ఇస్తున్నా. ఓకేనా? సో, ఇప్పుడు ఫైనల్‌గా నేనేం చేస్తాను, కవర్ పేజ్‌లో వాడు అడిగినవన్నీ నేను ఫిల్ చేసేసాను కాబట్టి, ఫైనల్‌గా మనకి ఫస్ట్ పేజ్ ఇలా వస్తుంది మన బుక్‌కి. ఓకేనా? సో, ఇలా మనం కవర్ పేజెస్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు తీసేసుకున్న తర్వాత మీకొక డౌట్ రావచ్చు. ఇప్పుడు నేను కవర్ పేజ్‌ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. నాకిది నచ్చలేదు అనిపిస్తే యూ కెన్ చేంజ్ అండి. సింపుల్‌గా మీరిక్కడ ఇలానే ఉంచేసి అగైన్ క్లిక్ ఆన్ కవర్ పేజ్. మళ్ళీ కవర్ పేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి సేమ్ అలానే మళ్ళీ మీకు డిఫాల్ట్ కవర్ పేజెస్ అనేవి చూపిస్తాయి కాబట్టి, సో, యూ హావ్ టు సెలెక్ట్ అనదర్ ఏదైనా ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఇదేదో కొంచెం హెవీగా అనిపించింది. నేను మార్చేయాలనుకుంటున్నాను కాబట్టి, సింపుల్‌ది సెలెక్ట్ చేసుకుంటా. ఇది చూడండి కాస్త సింపుల్‌గా ఉంది కదా కవర్ పేజ్. సో, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకోగానే చూసారా ఆ కవర్ పేజ్ ప్లేస్‌లో ఈ కవర్ పేజ్ వచ్చేసింది. అవునా? చూడండి మనం ఇచ్చిన టైటిల్స్ మారలేదు. బట్ ఆ కవర్ పేజ్ అయితే మారింది. బట్ ఇక్కడ ఆ కవర్ పేజ్‌కి, ఈ కవర్ పేజ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మనకి సబ్‌టైటిల్ కూడా అడుగుతుంది. అలా ఒక్కొక్క కవర్ పేజ్‌కి ఒక్కొక్కటి అడుగుతది. మనం జస్ట్ అది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సబ్‌టైటిల్ కాబట్టి ఎంఎస్ వర్డ్ అంట. చూసారా? ఇక్కడ మనం డౌన్‌కొచ్చేసరికి మనకిక్కడ ఏపీఎస్ఎస్‌డీసీ సేమ్ మనం తీసుకున్నదే ఉంది. కాకపోతే ఇక్కడ కంపెనీ అడ్రెస్ అడుగుతుంది. సో, కంపెనీ అడ్రెస్ ఇస్తా. అంతే. అంతకు మించి ఇంక మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా కావాలనుకుంటే మీరింకా యాడ్ చేసుకొని, ఇక్కడ టెక్స్ట్ బాక్సెస్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ పిక్చర్స్ పెట్టేసుకోవచ్చు. లేదు ఇలా సింపుల్‌గా వదిలేయాలనుకున్నా గానీ, ఇలా కవర్ పేజ్ మనకొచ్చేస్తుందన్నమాట. స్టార్టింగ్ పేజ్. ఓకేనా? సో, ఇలా మనం కవర్ పేజెస్ అనేవి అప్లై చేసుకోవచ్చండి. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇంకా ఇక్కడ మనకి మోర్ అడ్వాన్స్‌డ్ కవర్ పేజెస్ అని ఉంటాయి. చూడండి. ఇప్పుడు ఇది కూడా నాకొద్దు. ఇంకా అడ్వాన్స్‌డ్‌గా నీట్‌గా ఉన్నది కావాలనుకుంటే, ఇక్కడ చూసారా? మీకిక్కడ మోర్ కవర్ పేజెస్ ఫ్రమ్ ఆఫీస్ డాట్ కామ్ అని ఉంది. సో, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకిక్కడ డిఫరెంట్ ఎక్స్‌ట్రా కవర్ పేజెస్ మోర్ కవర్ పేజెస్ వస్తాయన్నమాట. సో, ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ కవర్ పేజ్ మీకు అప్లై అయిపోతుంది. చూసారా? ఇప్పుడు నేను ఈ కవర్ పేజ్ సెలెక్ట్ చేశాను. ఆ కవర్ పేజ్ వచ్చేసింది. మనం తీసుకున్న టైటిల్స్ అయితే మారలేదు కదా! ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఎక్స్‌ట్రాగా 3 కాలమ్స్ యాడ్ అయ్యాయి. అవునా?
మీరు కావాలనుకుంటే ఇక్కడ సబ్ టాపిక్స్ ఏవైనా గాని పెట్టుకోవచ్చు. కోర్స్ టైటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ డేట్ పెట్టేసుకోవచ్చు. ఇలా మీకు ఎక్స్‌ట్రాగా 3 బాక్సెస్ యాడ్ అయ్యాయి కాబట్టి అవి అరేంజ్ చేసుకోవచ్చు. సో, అలా మీరు ఏదైనా కవర్ పేజ్‌ని సెలెక్ట్ చేసుకొని దానికి రిలేటెడ్ వాడు అడిగిన క్వెషన్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చుమాట. ఓకేనా? సో, ఫైనల్‌గా మీరు ప్రింట్ తీసుకునేటప్పుడు కూడా ఈ కవర్ పేజ్‌తో పాటు మీకు ప్రింట్ వచ్చేస్తుంది. కలర్ ప్రింట్ తీసుకుంటారో, నార్మల్ ప్రింట్ తీసుకుంటారో అది మన విష్ అనమాట. ఓకేనా? సో, అలా మనం కవర్ పేజెస్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డౌట్ రావచ్చు. ఇక్కడ వీడిచ్చిన కవర్ పేజ్‌ని నేను ఎందుకు తీసుకోవాలి? నేను కవర్ పేజ్‌ని డైరెక్ట్‌గా క్రియేట్ చేసుకోవచ్చు కదా! అంటే క్రియేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి దానికంటే ముందు నేను కవర్ పేజ్‌ని ఎలా రిమూవ్ చేయాలి? ఆల్రెడీ నేను పెట్టేసిన కవర్ పేజ్‌ని రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అని ఉంది చూసారా? రిమూవ్ అని క్లిక్ చేయగానే మనకి కవర్ పేజ్ రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మరి మన దగ్గర కవర్ పేజ్ లేదు. చూసారా? మన కంటెంట్ పేజే మనకు మిగిలింది. సో, అలా మనం కవర్ పేజ్‌ని అప్లై చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వాడిచ్చిన కవర్ పేజ్ కాకుండా నేను ఓన్‌గా ప్రిపేర్ చేసుకున్న కవర్ పేజ్‌ని పెట్టుకోవాలనుకుంటే అలా కూడా పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న కవర్ పేజ్ అని ఒకటుందండి. ఆ కవర్ పేజ్‌ని ఎలా అప్లై చేయాలో చూద్దాం. చూడండి ఇది నేను ప్రిపేర్ చేసుకున్న కవర్ పేజ్ మాట. ఓకేనా? వాడిచ్చింది నేనెందుకు పెట్టుకోవాలి? నేను ఓన్‌గా కవర్ పేజ్ పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి నేనిది ప్రిపేర్ చేసుకున్నా. నేను ఎంఎస్ ఆఫీస్ బుక్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ పేజ్ వచ్చేసి నాకు అట్రాక్టివ్‌గా ఉండాలనుకున్నాను. విత్ హెడ్డింగ్స్‌తో పాటు. సో, ఆ టాపిక్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకున్నాను నేను ఈ కవర్ పేజ్‌లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే కంప్లీట్‌గా ఈ కవర్ పేజ్ అంతటిని సెలెక్ట్ చేసేసుకొని, మనం పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చండి కవర్ పేజ్ ఆప్షన్‌లో. చూడండి ఇన్సర్ట్‌లోకి వెళ్ళి, ఇక్కడ కవర్ పేజ్ అని ఉంది కదా! కవర్ పేజ్‌లోకి వెళ్ళండి. కవర్ పేజ్‌లోకి వెళ్ళి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, మనం స్క్రోల్ చేసి చూద్దాం ఫస్ట్. నేను డౌన్ వరకు స్క్రోల్ చేశాను. స్క్రోల్ చేశాను గానీ, మనకిక్కడ వాడిచ్చినవే ఉన్నాయి. అవునా? మనం ప్రిపేర్ చేసినవి కూడా ఇక్కడ యాడ్ అవ్వాలంటే, మనం ఇక్కడ చూడండి, కంప్లీట్‌గా ఫస్ట్ కవర్ పేజ్ మొత్తం సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ సేవ్ సెలక్షన్ టు కవర్ పేజ్ గ్యాలరీ అని ఉంది చూసారా? అది క్లిక్ చేయండి. సేవ్ సెలక్షన్ టు కవర్ పేజ్ గ్యాలరీ అని క్లిక్ చేయగానే, మనకేం అడుగుతుందంటే ఒక విండో ఓపెన్ అయిందా? ఇక్కడ చూడండి. మీకు నేమ్ అడుగుతుంది. అంటే సేమ్ ఎలా మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికంటూ ఖచ్చితంగా నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు మనం చూసాం ఆస్టిన్ అని, బెండెడ్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కవర్ పేజెస్ నేమ్స్ చూసాం గదా! అలానే మనం క్రియేట్ చేసుకుంటున్న కవర్ పేజెస్ కూడా ఇట్ హాస్ టు బి స్టార్ట్ విత్ నేమ్ కదా! ఏదైనా మనం ఫైండ్ చేసుకోవడానికి ఒక నేమ్ ఉండాలి. ఇప్పుడు మనకెలా నేమ్ ఉందో సేమ్ కవర్ పేజ్ కలా. సో, ఆ కవర్ పేజ్ నేమ్ అడుగుతుంది కాబట్టి నేను ఆ కవర్ పేజ్ కూడా ఏపీఎస్ఎస్‌టీసీ అని ఇస్తా. ఓకేనా? అలా ఇచ్చేసాను. ఇవేం నేను చేంజ్ చేయలేదు. జనరల్‌లోనే ఉంచేసాను. కేటగిరీ ఎక్కడ సేవ్ అవ్వాలంటే జనరల్ కేటగిరీలో సేవ్ అవ్వాలంటున్నాను. డిస్క్రిప్షన్ కూడా నేనేమి ఇవ్వాలనుకోవట్లేదు. జస్ట్ సింపుల్‌గా ఓకే అన్నాను. ఓకే అన్నానా? ఇప్పుడు చూడండి మనకి సేవ్ అయిపోయిందన్నమాట గ్యాలరీలో. ఇప్పుడు నేను అగైన్ కవర్ పేజ్‌లోకి వెళ్ళి ఇక్కడ నేను జనరల్ కేటగిరీలో సేవ్ చేశాను కాబట్టి ఒకసారి చెక్ చేస్తా. జనరల్ కేటగిరీలో ఉందా లేదా అనేది. చూద్దాం. చూడండి మనం సేవ్ చేసిన కవర్ పేజు ఇక్కడ జనరల్ కేటగరీలో సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఈ కవర్ పేజ్‌ని యూజ్ చేసుకోవచ్చుమాట. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అక్కడ కవర్ పేజ్ అనేది అప్లై అయిపోతుంది. అలా మీరు సేవ్ చేసుకొనైనా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వాడిచ్చిన కవర్ పేజ్‌నైనా మీరు తీసేసుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ మీకు ఇప్పుడు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అగైన్ నేను మన డాక్యుమెంట్‌ని ఓపెన్ చేసేస్తా. సో, ఇప్పుడు అది కవర్ పేజ్ అండి. నెక్స్ట్ మనకున్నది బ్లాంక్ పేజ్. బ్లాంక్ పేజ్ అంటే ఏంటి అంటే ఏం లేదు. ఇప్పుడు నార్మల్‌గా మనం ఈ కంటెంట్ ఏమి టైప్ చేయలేదనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటాం అనుకున్నాం? బ్లాంక్ పేజ్ అనే అంటాం గదా! ఎందుకంటే బికాజ్ ఇక్కడ కంటెంట్ ఏం లేదు. అలాంటప్పుడు అది ఎంప్టీగా ఉంటుంది. దాన్ని మనం బ్లాంక్ పేజ్ అంటాం. సో, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ అనదర్ బ్లాంక్ పేజ్ నేను మళ్ళీ ఇక్కడ ఫైల్‌లోకి వెళ్లి న్యూ క్లిక్ చేసి అంతే కదా! నిన్న మనం చెప్పుకున్నాం. న్యూ క్లిక్ చేసి మళ్ళీ న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ అనాలి. అలా కాకుండా ఇదే డాక్యుమెంట్‌లో నాకు వేరే పేజ్ కావాలి అనుకునేటప్పుడు నేను సింపుల్‌గా ఇక్కడ బ్లాంక్ పేజ్ అన్నాననుకోండి. బ్లాంక్ పేజ్ మీద క్లిక్ చేయగానే చూసారా నాకొక బ్లాంక్ పేజ్ వచ్చేసింది. అలా మీరు ఎన్ని పేజెస్ అయినా ఓపెన్ చేసేసుకోవచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో. సింపుల్‌గా మీరు బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేస్తే చాలు. ఇప్పుడు చూడండి నేను ఒకసారి క్లిక్ చేశానా, ఒక బ్లాంక్ పేజ్ వచ్చేసింది. మళ్ళీ నాకు ఇంకొక బ్లాంక్ పేజ్ కావాలనుకుంటే అగైన్ క్లిక్ ఆన్ బ్లాంక్ పేజ్. అగైన్ యూ విల్ గెట్ అనదర్ బ్లాంక్ పేజ్. ఇప్పుడు చూడండి మన దగ్గర 3 పేజెస్ ఉన్నాయి. సో, ఇలా ఎన్ని బ్లాంక్ పేజెస్ అయినా మీరు ఆహ్, డైరెక్ట్‌గా ఇన్సర్ట్ చేసేసుకోవచ్చండి. ఓకేనా? సో, నెక్స్ట్ మనకున్నదేంటంటే పేజ్ బ్రేక్. సో, ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఎ పేజ్ లైక్ ఇప్పుడు చూడండి, ఈ కంటెంట్ ఉన్న పేజ్‌ని బ్రేక్ చేద్దాం. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో, ప్రెజెంట్ మనకి కంటెంట్‌లో
కంప్లీట్‌గా ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి? ఒక 4-5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా! సో, ఈ 4-5 పారాగ్రాఫ్స్‌లో నేను పేజ్‌ని బ్రేక్ చేయాలనుకుంటున్నా. చూడండి ఇక్కడ ఈ 2 పారాగ్రాఫ్సే ఉండాలి ఈ పేజ్‌లో. నెక్స్ట్ నేను బ్రేక్ చేసేస్తాను. థర్డ్ పారాగ్రాఫ్ నుంచి ఐ వాంట్ టు బ్రేక్ ద కంటెంట్ విత్ పేజ్ ఆల్సో. ఇప్పుడు నాకు పేజ్ బ్రేక్ అయిపోలే ఎట్ ఎ టైమ్ కంటెంట్ కూడా బ్రేక్ అయిపోవాలి కాబట్టి, నేను ఎక్కడికి బ్రేక్ చేయాలనుకుంటున్నానో అక్కడ కర్సర్ పెట్టుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. కర్సర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పేజ్ బ్రేక్ అని ఉంది చూడండి. థర్డ్ పారాగ్రాఫ్ దగ్గర కర్సర్ పెట్టేసాను. ఎందుకంటే ఇక్కడితో నాకు బ్రేక్ అయిపోవాలి. అంటే ఈ పేజ్‌లో ఈ 2 పారాగ్రాఫ్సే మిగిలాలి. నెక్స్ట్ పేజ్‌కొచ్చేసరికి ఈ పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ అయిపోవాలి అనుకున్నాను కాబట్టి, నేను అక్కడ కర్సర్ పెట్టేసుకొని సింపుల్‌గా పేజ్ బ్రేక్ అన్నాను. పేజ్ బ్రేక్ అనగానే చూడండి, మనం అనుకున్నట్టుగానే ఈ పేజ్‌లో 2 పారాగ్రాఫ్స్ వరకే ఉంది. మిగతాదంతా కట్ అయిపోయి నెక్స్ట్ పేజ్‌కొచ్చేసింది. అలా మనం పేజ్ బ్రేక్ అనేది చేసుకోవచ్చండి. మనం ఎంప్టీ పేజ్ బ్రేక్ కూడా చేసుకోవచ్చు. బట్ కంటెంట్ ఉంటే మీకు అర్థమవుతుందని నేను కంటెంట్‌లో చెప్పాను. ఓకేనా? సో, దీనికి షార్ట్ కట్ కూడా ఉంది. సింపుల్‌గా కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు నేను ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక్కటే ఉంచేసి సెకండ్ పారాగ్రాఫ్‌ని కూడా బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి కంట్రోల్ ఎంటర్ అంటాను. బ్రేక్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఇంకొక పేజ్ యాడ్ అయిపోయింది. ఈ పారాగ్రాఫ్ వచ్చి ఈ పేజ్‌లో ఉండిపోయింది. నెక్స్ట్ పేజ్‌లోకి నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్ళిపోయింది. సో, అలా మనం పేజ్ బ్రేక్ అనేది చేసుకోవచ్చండి. మీకు అర్థమైంది కదా! సో, అది పేజ్ బ్రేక్. జస్ట్ ఎ సెకండ్ నేను ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి టేబుల్ అండి. టేబుల్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి? దాని మీద డిఫరెంట్ ఆపరేషన్స్ ఎలా చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకున్న ఆప్షన్ వచ్చేసి టేబుల్ మాట. సో, ఇప్పుడు టేబుల్‌ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలనేది చూద్దాం. సో, ఇక్కడ టేబుల్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు డైరెక్ట్ టేబుల్, ఇండైరెక్ట్ టేబుల్ అని ఉంటాయండి. డైరెక్ట్ టేబుల్ ఇన్ ద సెన్స్ ఇక్కడ డైరెక్ట్‌గా మనకి రోస్, కాలమ్న్స్ అనేవి బాక్సెస్‌లో చూపిస్తాడు. సింపుల్‌గా యూ హావ్ టు సెలెక్ట్ హౌ మెనీ రోస్ అండ్ కాలమ్స్ యూ వాంట్ టు ఇన్సర్ట్ మాట. అగైన్ ఇండైరెక్ట్ టేబుల్ అంటే మనం ఒక పెన్సిల్‌ని తీసుకొని మనకి మనమే ఇండైరెక్ట్‌గా టేబుల్‌ని డ్రా చేసుకుంటాం మాట. సో, 2 వేస్‌లో ఉంటాయి. సో, ఫస్ట్ వే అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి టేబుల్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చెప్పాను కదా! ఆల్రెడీ బాక్సెస్‌లో వచ్చేస్తాయని. ఇదంతా ఒక సెల్ మాట. అలా ఈ హారిజాంటల్‌గా తీసుకుంటే మనకివన్నీ నంబర్ ఆఫ్ కాలమ్స్ లాగా వస్తాయి. ఇలా వెర్టికల్‌గా తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీది కూడా కూడా మనకి రోస్ అన్నమాట. అంటే హారిజాంటల్‌గా ఉన్నవన్నీ రోస్, వెర్టికల్‌గా ఉన్నవన్నీ కాలమ్స్ అని అనుకుంటాం కదా! మనం ఒక టేబుల్‌లో. సో, సేమ్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. 4 రోస్, 4 కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. ఎలా సెలెక్ట్ చేస్తాను? చూసారా 4 హారిజాంటల్‌గా సెలెక్ట్ చేశాను. 4 వెర్టికల్‌గా సెలెక్ట్ చేశాను. అప్పుడు చూసారా? ఇప్పుడు ఎప్పుడైతే మీరు జస్ట్ ఒక క్లిక్ ఇస్తారో ఆటోమేటిక్‌గా మీకు ఆ టేబుల్ ఇన్సర్ట్ అయిపోతుంది. దానికంటే ముందు నేను ఇక్కడ కంటెంట్ ఒకసారి తీసేస్తాను. ఎంప్టీ పేజ్‌లో టేబుల్ ఇన్సర్ట్ చేస్తా. చూడండి. ఇప్పుడు 4 రోస్, 4 కాలమ్స్ వచ్చేసాయా? సింపుల్‌గా ఒక క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ టేబుల్ ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా? చూసారు కదా! టేబుల్ ఇన్సర్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఈ టేబుల్ ఇన్సర్ట్ అయింది ఓకే. ఇప్పుడు ఈ టేబుల్‌ని డిఫరెంట్ వేస్‌లో మనం సైజెస్ గానీ, ఎలా చేంజ్ చేయాలనేది చూద్దాం. బై యూజింగ్ కర్సర్. అంటే నేను ఇక్కడ ఆప్షన్స్ యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా కర్సర్ యూజ్ చేసి టేబుల్ సైజ్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్‌ని నేను మూవ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఈ టాప్ కార్నర్‌లో మీకు ప్లస్ సింబల్ ఉంది చూసారా? సో, క్లిక్ ఆన్ దట్. మీరు సింపుల్‌గా దాన్ని క్లిక్ చేస్తూ డ్రాగ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి డ్రాగ్ చేస్తే అక్కడికి టేబుల్ మూవ్ అయిపోతుంది. చూడండి. చూసారా మూవ్ అవుతుంది కదా టేబుల్. సో, అలా మనం టేబుల్‌ని మూవ్ చేసుకోవచ్చండి. చూసారా ఇక్కడికి డ్రాగ్ చేశాను మూవ్ అయిపోయింది. మళ్ళీ టాప్‌లోకి డ్రాగ్ చేస్తాను. టాప్‌కి మూవ్ అయిపోయింది. ఓకేనా? అలా డ్రాగ్ చేసుకొని మీరు టేబుల్‌ని మూవ్ చేసుకోవచ్చు. ఇది మూవ్ సింబల్ మాట. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎండ్ కార్నర్‌లో మనకొక బాక్స్ లాగా కనిపిస్తుంది స్క్వేర్ లాగా. సో, అక్కడ కర్సర్ తీసుకువెళ్ళగానే మన కర్సర్ ఎలా చేంజ్ అయిపోతుంది చూడండి. డబుల్ యారో సింబల్‌లో చేంజ్ అయిపోతుంది కదా! సో, దెన్ ఇఫ్ యూ క్లిక్ అండ్ డ్రాగ్ ఆటోమేటిక్‌గా టేబుల్ సైజ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చండి. చూడండి నేను డిక్రీజ్ చేసేసాను. మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. హైట్ అయినా, విడ్త్ అయినా ఏదైనా సరే మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? సో, చూసారా నేను ఈ సైజ్‌లో పెట్టేసుకున్నాను టేబుల్‌ని. సో, ఇంక్రీజ్‌కి, డిక్రీజ్‌కి యూజ్ చేసేది ఈ బాక్స్ సింబల్ మాట. సో, అగైన్ ఇప్పుడు చూడండి నేను ఓన్లీ ఈ రో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నార్మల్‌గా ఇక్కడ క్లిక్ చేశాననుకోండి, ఈ సెల్ ఒక్కటే సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఈ రో అంతా సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే, ఇక్కడ నేను కర్సర్ పెట్టగానే చూసారా మీకు థిక్ కలర్‌లో యారో మార్క్ వచ్చింది కదా! అలా వచ్చినప్పుడు డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఆ రో అంతా సెలెక్ట్ అయిపోతుంది. చూసారా రో అంతా సెలెక్ట్ అయింది. అలానే మళ్ళీ సేమ్ కాలమ్‌కి కూడా అంతే. మళ్ళీ నార్మల్‌గా బయట క్లిక్ చేసేస్తే మీకు
డీసెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కాలమ్ దగ్గర కూడా అంతే. ఆ లైన్ దగ్గర కర్సర్ పెట్టండి. ఎప్పుడైతే థిక్ యారో కనిపిస్తుందో బ్లాక్ కలర్‌లో అప్పుడు డబుల్ క్లిక్ చేయండి. ఆ కాలమ్ అంతా సెలెక్ట్ అవుతుంది. చూసారా? సో, అలా సింగిల్ రో, సింగిల్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు కంప్లీట్ టేబుల్ ఎట్ ఎ టైమ్ సెలెక్ట్ అయిపోవాలి అనుకుంటే, మీరిక్కడ చూడండి సేమ్ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా! ఆ ప్లస్ మార్క్ దగ్గరికి వెళ్లి డబుల్ క్లిక్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్‌గా కంప్లీట్ టేబుల్ అంతా ఎట్ ఎ టైమ్ సెలెక్ట్ అయిపోయింది చూసారా? సో, అలా. ఇప్పుడు లేదు నేను రో ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నాను. రో ఇన్సర్ట్ చేసుకోవాలనుకోగానే చూడండి ఇక్కడ మీరు ఆటోమేటిక్‌గా ఇక్కడికి తీసుకురాగానే కర్సర్ మీకిక్కడ రౌండ్ షేప్‌లో ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయగానే మీకు రో ఇన్సర్ట్ అయిపోతుంది చూడండి. ఎక్స్‌ట్రా రో ఇన్సర్ట్ అయింది. మనం ఇంతకుముందు 4 రోసే కదా యూజ్ చేసాం. ఇప్పుడు ఫిఫ్త్ రో యాడ్ అయిపోయింది చూసారా? అలా మీరు ఏ పొజిషన్‌లో ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే ఆ పొజిషన్ లైన్ దగ్గరికి వెళ్తారు. ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో, అలా మీరు ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ కాలమ్ కూడా అంతే. చూడండి కాలమ్ కూడా ప్లస్ సింబల్ వచ్చింది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఫిఫ్త్ కాలమ్ యాడ్ అయిపోయింది చూసారా? సో, ఇలా మనం కాలమ్స్, రోస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. డిక్రీజ్ చేయాలనుకుంటే డిలీట్ చేసేయొచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను గదా! నేను ఈ రోని డిలీట్ చేయాలనుకున్నాను. కంప్లీట్ రోని ఎలా సెలెక్ట్ చేయాలో చెప్పాను కదా! అలా సెలెక్ట్ చేయండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది చూసారా? డిలీట్ అనండి. డిలీట్ అనగానే డిలీట్ రోస్ ఆర్ కాలమ్స్ అడుగుతుంది. మనం రో డిలీట్ చేయాలనుకున్నాం కాబట్టి డిలీట్ రోస్ అంటే ఆ రో డిలీట్ అయిపోయింది. చూసారా? అగైన్ మళ్ళీ మనం 4 రోస్‌కొచ్చేసాం. ఇలా మనం అగైన్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నేను సైజ్ డిక్రీజ్ చేయాలి. ఇక్కడ సీరియల్ నంబర్ ఇవ్వాలనుకుంటున్నాను. సీరియల్ నంబర్‌కి ఇంత స్పేస్ ఎందుకు? అవసరం లేదు కదా! సో, తగ్గించేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు ఐ హావ్ టు యూజ్ థిస్ సింబల్ మాట. చూడండి ఇక్కడ లైన్ ఏదైతే మీరు డిక్రీజ్ చేయాలనుకుంటున్నారో ఆ లైన్ మీద కర్సర్ తీసుకువెళ్ళగానే మీకు 2 ఆపోజిట్ యారోస్ మార్క్‌లో మారిపోతుంది కర్సర్ అనేది. అలాంటప్పుడు మీరు క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకిక్కడ సీరియల్ నంబర్‌కి సరిపడా ఎంత సరిపోతుందో అంత సైజ్‌లో డ్రాగ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ డ్రాగ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. రైట్ డ్రాగ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈవెన్ కాలమ్ కూడా అంతే. చూడండి సేమ్ సింబల్ వచ్చినప్పుడు నేను డౌన్‌కి డ్రాగ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ అవుతుంది కదా కాలమ్ సైజు. లేదు తగ్గించాలనుకుంటే డిక్రీజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనకి నచ్చిన సైజ్‌లో. ఇప్పుడు ఈ కాలమ్ నేను డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది కాబట్టి. ఓకే. డన్. మనకు 4 కాలమ్స్ సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నేను టేబుల్‌ని సెలెక్ట్ చేశాననుకోండి. టేబుల్‌ని సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా డిజైన్ అండ్ లేఔట్ అనేవి నాకు హైలైట్ అయిపోతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు మనం ఈ టాబ్స్ చూసామా? లేవు కదా! ఓన్లీ హెల్ప్ వరకు మాత్రమే మనకి టాబ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు నేను టేబుల్‌ని సెలెక్ట్ చేయగానే డిజైన్ అండ్ లేఔట్ వచ్చేసాయి. ఇప్పుడు నేను టేబుల్‌ని సెలెక్ట్ చేసిన టేబుల్‌లో ఎక్కడైనా కర్సర్ పెట్టుకున్నా మనకి డిజైన్ అండ్ లేఔట్ వస్తాయి. ఇన్ కేస్ నేను టేబుల్‌కి బయట ఎక్కడైనా కర్సర్ పెట్టేసాననుకోండి. ఇప్పుడు చూడండి డిజైన్ అండ్ లేఔట్ మనకు కనిపించవు. అంటే ఏంటంటే ఎప్పుడైతే మనం టేబుల్‌ని యూజ్ చేయాలనుకుంటామో, దానికి సెలెక్ట్ చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్‌గా డిజైన్ అండ్ లేఔట్ అనేవి వచ్చేస్తాయన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? టేబుల్‌కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ కూడా డిజైన్ అండ్ లేఔట్‌లో మనం చేస్తాం. సో, ఇప్పుడు నేను డిజైన్‌లోకి వెళ్తున్నాను. సో, డిజైన్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కదా! సో, ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్‌లో మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి, డౌన్‌లో మన టేబుల్ అలా చేంజ్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? చూసారా? ఇఫ్ ఐ సెలెక్ట్ థిస్ టేబుల్ విల్ చేంజ్ లైక్ థిస్. ఇఫ్ ఐ సెలెక్ట్ థిస్ టేబుల్ విల్ చేంజ్ లైక్ థిస్. ఇంకా మీకు మోర్ డిజైన్స్ ఉంటాయి. మోర్ డిజైన్స్ చూడండి. నేనిక్కడ మార్చేస్తున్న కొద్దీ డిజైన్స్ అనేవి మారిపోతున్నాయి. బ్లూ కలర్, పింక్ కలర్ ఇలా బోర్డర్స్ కలర్స్ అనేవి స్టైల్స్ మారిపోతున్నాయి. ఇవన్నీ టేబుల్ స్టైల్స్ అన్నమాట. టేబుల్ ఎప్పుడు నాకు బ్లాక్ కలర్‌లోనే ఎందుకుండాలి అనుకుంటే, యూ కెన్ అప్లై దీస్ డిఫరెంట్ స్టైల్స్ ఇన్ యువర్ టేబుల్. ఓకేనా? సో, ఇలా. ఇంకా మోర్ స్టైల్స్ అనేవి మనకుంటాయి. విత్ బోర్డర్స్‌తోని, విత్ కలర్స్‌తోని. సో, ఆ స్టైల్స్ కావాలనుకుంటే ఆ స్టైల్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చూసారా? నేను ఏ స్టైల్ సెలెక్ట్ చేస్తే ఆ స్టైల్ అనేది టేబుల్‌కొచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా డార్క్ కలర్స్ ఏమైనా ఉంటాయంటే ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టైల్ చూసారా? ఏ స్టైల్ సెలెక్ట్ చేస్తే ఆ స్టైల్ అనేది టేబుల్‌కి అప్లై అయిపోతుంది కదా! సో, నేను ఈ ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకోగానే చూసారా మన టేబుల్‌కి ఆరెంజ్ కలర్స్ అనేవి అప్లై అయిపోయాయి ఆ స్టైల్. సో, అలా మనం స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇప్పుడు స్టైల్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ కలర్స్ ఈ ఆరెంజ్ కలర్ అనేది నాకు నచ్చలేదండి కాలమ్‌కి. సో, మీకు ఆల్రెడీ తెలుసు కదా! సింగిల్ కాలమ్ ఎలా సెలెక్ట్ చేయాలో. కాలమ్ అంతా సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ షేడింగ్ అని ఉంది కదా! ఈ షేడింగ్‌లోకి వెళ్లి యూ కెన్ చేంజ్ కలర్స్ ఆల్సో. చూడండి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో, ఇందులో ఏదో ఒక కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ కలర్ మీకు అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బ్లూ కలర్ నచ్చింది. ఆ బ్లూ కలర్ ఇవ్వగానే బ్లూ కలర్ వచ్చేసింది చూసారా? ఈవెన్ మీరు రోకి కూడా అలానే సెలెక్ట్ చేసుకొని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా నాకు నచ్చలేదు. రోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ షేడింగ్‌లోకి వెళ్లి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ
గ్రే కలర్ ఇచ్చేసా. గ్రే కలర్ ఇవ్వగానే చూసారా గ్రే కలర్ అప్లై అయిపోయింది. సో, ఇలా మీరు సింగిల్ సెల్‌ని గాని, సింగిల్ రోని గాని, సింగిల్ కాలమ్‌ని గాని ఎలా కావాలనుకుంటే అలా కలర్స్ చేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఆప్షనే షేడింగ్ మాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు నేను టేబుల్ అయితే తీసుకున్నాను గదా! బట్ ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ డార్క్ కలర్‌లో ఉంది. ఇక్కడ లైట్ కలర్‌లో ఉంది. మళ్ళీ ఇక్కడ డార్క్ కలర్‌లో ఉంది కదా! సో, ఇప్పుడు నేను వాటిని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి టేబుల్ స్టైల్ ఆప్షన్స్. మనం ఇక్కడ టేబుల్ స్టైల్ తీసుకున్న తర్వాత మనకు కావాల్సినట్టుగా దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అదెలా అంటే ఇక్కడ చూడండి హెడర్ రో అని ఉంది కదా! హెడర్ రో నేనిక్కడ తీసేస్తాను. హెడర్ రో తీసేసగానే చూడండి ఇక్కడ కొంచెం మార్పు జరిగింది. ఈ డార్క్ కలర్ కాస్త ఇక్కడికొచ్చేసింది చూసారా? అలానే మళ్ళీ నేనిక్కడ కంప్లీట్ హెడర్ రో అని మళ్ళీ పెట్టేగానే ఆ డార్క్ కలర్ ఇక్కడికొచ్చేసింది చూసారా? ఇప్పుడు మళ్ళీ నేను బెండెడ్ రోస్ అంటాను. బెండెడ్ రోస్ అంటే ఏం లేదండి. ఒక రోని విడిచిపెట్టేసి ఇంకో రో మనకి డార్క్‌లో ఉంది. అవునా కాదా? వాటినే మనం బెండెడ్ రోస్ అంటామన్నమాట. సో, ఇప్పుడు నేను బెండెడ్ రోస్ ఆప్షన్ తీసేసాననుకోండి చూసారా? మనకు కంప్లీట్‌గా ఒక రోని విడిచిపెట్టేసి ఇంకో రో మనకి అపోజిట్ రోస్ అనేవి డార్క్‌గా ఉండేవి కదా! అవి కాస్త లైట్ అయిపోయాయి. ఎప్పుడైతే మనం లైట్ చేసామో ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్‌లో కూడా సేమ్ అన్ని కలర్స్ లైట్ అయిపోయినట్టు మారిపోయాయి చూసారా? అంటే ఇక్కడ స్టైల్‌ని మనకు నచ్చినట్టుగా మార్చుకుంటున్నాం. దానికోసం యూజ్ చేసేవి ఈ ఆప్షన్స్ మాట. మళ్ళీ బెండెడ్ రోస్ పెట్టేయండి. బెండెడ్ రోస్ పెడితే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ మీకు కావాల్సినట్టుగా చూసారా డబుల్ షేడింగ్ వచ్చేసింది. రో విడిచిపెట్టి రో అనేది డార్క్‌నెస్ అయిపోయింది. సో, అలా మీరు బెండెడ్ రోస్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ కాలమ్ ఉంది చూడండి. ఫస్ట్ కాలమ్ అనగానే చూసారా మనం తీసుకున్న కలర్స్ అనేవి పోయాయి. అంటే షేడింగ్ ఏది ఇచ్చామో అది పోతుందన్నమాట. కావాలనుకుంటే మళ్ళీ యూ కెన్ సెలెక్ట్ హియర్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ షేడింగ్ వచ్చేసింది. అలా మీరు ఎలా కావాలనుకుంటే అలా. ఇక్కడ బెండెడ్ కాలమ్స్ అన్నా గాని ఇంచుమించు అంతే. ఓకేనా? అది. నెక్స్ట్ మనకిక్కడ బోర్డర్ స్టైల్స్ అని ఉంది చూడండి. ఇక్కడ మన టేబుల్ కలర్స్ స్టైల్ అయితే మార్చాం గానీ, బోర్డర్స్ మనకు లేవు. మీరు అబ్జర్వ్ చేసారా? బోర్డర్స్ అంత ఎఫెక్టివ్‌గా లేవు కదా! సో, బోర్డర్స్ నేను అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బోర్డర్ స్టైల్స్ అని ఉంది చూడండి. బోర్డర్ స్టైల్స్‌లోకి వెళ్లి, ఇక్కడ ఏదో ఒక కలర్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఇష్టం. ఇప్పుడు ప్రెజెంట్ నేను డబుల్ లైన్ బోర్డర్ సెలెక్ట్ చేస్తాను. దట్ టూ బ్లూ కలర్. ఓకేనా? ఆ సెలెక్ట్ చేయగానే మనకి చూడండి కర్సర్ పెన్ లాగా చేంజ్ అయిపోయింది కదా! ఇప్పుడు మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఆ బోర్డర్ అప్లై అయిపోతుంది. చూసారా డబుల్ లైన్ బోర్డర్ అప్లై అవుతుందా? సో, అలా మీరు బార్డర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే. మీరలా బార్డర్ స్టైల్స్‌ని యూజ్ చేసి బార్డర్ అప్లై చేసుకోవచ్చండి. నేను ప్రెజెంట్ ఈ బార్డర్ అప్లై చేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు బార్డర్ అయితే తీసుకున్నాం గానీ, అది అంత థిక్‌గా కనిపించట్లేదు కదా! సో, ఐ వాంట్ మై బార్డర్ టు బి థిక్ అంటే క్లియర్‌గా థిక్‌గా కనిపించాలి నీట్‌గా. సో, అప్పుడు నేనేం చేస్తానంటే, ఇక్కడ సైజ్ చేంజ్ చేసుకోవచ్చండి. ఇది బార్డర్ సైజ్ అన్నమాట. ప్రెజెంట్ మనం హాఫ్ పాయింట్‌లో ఉన్నాం. హాఫ్ పాయింట్ కన్నా ఇంకా ఎక్కువ నీట్‌గా కనిపించాలనుకుంటే, యూ కెన్ చేంజ్ సైజ్. నేను 1 ½ తీసుకుంటా. 1 ½ తీసుకొని ఇప్పుడు బార్డర్ పెట్టుకోండి. చూసారా ఇప్పుడు థిక్‌గా కనిపిస్తుందా బార్డర్? సో, అలా మీరు థిక్ బార్డర్స్ అనేవి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే బార్డర్ సైజ్ ఎంతుండాలి అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చుమాట. సో, ఇప్పుడు మీకొక డౌటొచ్చింది. బ్లూ కలరే ఎందుకుండాలి నా బార్డర్‌కి? సో, నేను వేరే కలర్ అప్లై చేసుకోవచ్చు కదా! అంటే సో, మార్చేసుకోవచ్చండి కలర్. ఇప్పుడు చూడండి నేను ఈ బార్డర్ అప్లై చేసేసాను కదా! ఈ లాస్ట్‌లో బార్డర్ మాత్రం నాకు సేమ్ బార్డర్ స్టైలే కావాలి విత్ సేమ్ థిక్‌నెస్. కానీ కలర్ చేంజ్ అయిపోవాలి. అప్పుడు ఇక్కడ చూడండి పెన్ కలర్ అని ఉంది కదా! సో, పెన్ కలర్‌లోకి వెళ్లి మీరు కలర్స్ మార్చేసుకోవచ్చు. మనం బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. నాకు బ్లూ వద్దు గ్రీన్ కావాలి. సో, గ్రీన్ పెట్టేసుకున్నా. ఇప్పుడు చూడండి గ్రీన్‌లో వస్తది బార్డర్. చూసారా? చూసారా? ఇలా మనకి డిఫరెంట్ వేస్‌లో బార్డర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? ఓకేనా? ఇలా మనం ఎలా కావాలనుకుంటే అలా బార్డర్స్ అనేవి పెట్టేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే బార్డర్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం కదా! కంప్లీట్ బార్డర్స్ కావాలా? టాప్ బార్డర్ కావాలా? లెఫ్ట్ బార్డర్ కావాలా? ఆల్ బార్డర్స్ ఇప్పుడు నేను ఈ సెల్‌లో కర్సర్ పెట్టాను కాబట్టి ఆ ఒక్క సెల్లే హైలైట్ అవుతది చూడండి. ఆల్ బార్డర్స్ అనగానే. లేదు మనకు కంప్లీట్‌గా టేబుల్ అంతా బార్డర్స్ కావాలి అనుకుంటే, మనం కంప్లీట్ టేబుల్ సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకోండి. కంప్లీట్ టేబుల్ సెలెక్ట్ చేసేసుకుంటే చూడండి టేబుల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఈ టేబుల్ అంతా సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ బార్డర్స్‌లోకి వెళ్లి ఆల్ బార్డర్ అనండి. మీరు ఏ కలర్ తీసుకున్నారో ఆ కలర్ టేబుల్ అంతా అప్లై అయిపోతుంది. చూసారా? ఈ కంప్లీట్ బార్డర్స్ అన్నీ ఆ టేబుల్‌లోకొచ్చేసాయి. అలా మనం కంప్లీట్ బార్డర్స్ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. లేదు నేనిక్కడ కంప్లీట్‌గా
నేనిప్పుడు ఏ బార్డర్, ఏ కలర్, ఏ సైజ్ అయితే సెలెక్ట్ చేశానో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌కి అప్లై అయిపోవాలనుకుంటే ఇక్కడ బార్డర్ పెయింటర్ ఉంది చూసారా? బార్డర్ పెయింటర్‌లోకి వెళ్లి ఇక్కడ క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ వేస్ ఆఫ్ బార్డర్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను బాక్స్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఓన్లీ బాక్స్ అంటే లోపలేవి రావు. మనకి ఔట్‌లైన్ ఏదైతే వస్తుందో ఒక బాక్స్ లాగా వచ్చేసి మనం తీసుకున్న బార్డర్ అనేది అప్లై అయిపోతుంది. ఇక్కడ కలర్ బ్లూ ఉంది కదా! మీరు కావాలనుకుంటే ఇక్కడ బార్డర్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ బార్డర్స్ ఉన్నాయి. సో, నేనిక్కడ ట్రిపుల్ లైన్ బార్డర్ సెలెక్ట్ చేసుకుంటాను. ఔట్‌లైన్ నాకు ట్రిపుల్ లైన్‌లో రావాలి. సో, కలర్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను. కలర్ వచ్చేసి నేను ఈ కలర్ తీసుకున్నా. ఓకే. ఆ కలర్ తీసుకున్నాను. చూడండి ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుంది. ఇలా వస్తుందంట మన బార్డర్ ఓకేనా. ఇక్కడ మీరు కావాల్సిన విడ్త్ చేంజ్ చేసుకోవచ్చు. నేను 3/4 తీసుకున్నా. 3/4 తీసుకొని ఓకే అన్నాను. ఓకే అనగానే చూడండి మనకి టేబుల్‌కి ఆ బార్డర్ అనేది అప్లై అయింది. జస్ట్ సెకండ్. మనం ఆల్రెడీ బార్డర్స్ తీసేసుకున్నాం కదండీ! సో, బార్డర్స్ తీసేసుకోవడం వల్ల మనకది అప్లై అవ్వట్లేదు. సో, కావాలనుకుంటే మనం బార్డర్స్ తీసేసి నార్మల్ టేబుల్ మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇది అప్లై చేసుకోవచ్చు. చూడండి అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఈ టేబుల్‌ని డిలీట్ చేస్తున్నాను. జస్ట్ సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ అంటే మీకు డిలీట్ అయిపోతుంది టేబుల్ ఓకేనా? ఆర్ ఎల్స్ మీరు కావాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా అయినా డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది కదా! అలాగా. ఇక్కడ చూడండి ప్రెజెంట్ అయితే నేను మళ్ళీ వేరే టేబుల్‌ని తీసుకుంటున్నాను. ఇన్సర్ట్‌లోకి వెళ్ళాను. అగైన్ మనం టేబుల్ ఎలా తీసుకున్నాం అండి? 4 రోస్, 4 కాలమ్స్, 3 కాలమ్సే తీసుకుంటున్నాను. సైజ్‌ని కాస్త డిక్రీజ్ చేసేసుకొని నాకు కావాల్సినట్టుగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు సింపుల్‌గా నేను ఒక స్టైల్‌ని అప్లై చేసుకుంటా. ఏదో ఒక స్టైల్ తీసుకున్నాను. ఈ స్టైల్ తీసుకొని ఇప్పుడు బార్డర్ పెయింటర్‌లోకి వెళ్ళా. బార్డర్ పెయింటర్‌లోకి వెళ్ళి ఇక్కడ బాక్స్ బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వేరే బార్డర్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ థిక్ అండ్ థిన్ లైన్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. కలర్ వచ్చేసి కలర్ ఇక్కడ నేను బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేశా. బ్రౌన్ కలర్ సెలెక్ట్ చేయగానే చూసారా? ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుంది. టేబుల్ ఓకే అన్నాను. ఓకే అనగానే చూసారా మనకి బాక్స్ బార్డర్ ఎలా అప్లై అయిపోయిందో, మీరిలా ఎలా కావాలనుకుంటే అలా అప్లై చేసుకోవచ్చు. నాకు బాక్స్ బార్డర్ వద్దు కంప్లీట్‌గా లోపలున్న లైన్స్ కూడా బార్డర్ వచ్చేయాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఆల్ బార్డర్ అన్నమాట. ఇక్కడ చూసారా ఆల్ అని ఉంది. ఆల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్‌కి కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఓకే అన్నాను. ఓకే అనగానే చూసారా ఆల్ బార్డర్ అనేది అప్లై అయిపోయింది. సో, ఇలా మీరు ఆల్ బార్డర్, బాక్స్ బార్డర్, నార్మల్ బార్డర్ అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకున్న విడ్తే ఇక్కడ చూపిస్తుంది చూసారా? సో, అలా మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని టేబుల్‌కి బార్డర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్‌గా డిజైన్ ట్యాబ్ అండి. నెక్స్ట్ మనకున్నది లేఔట్ ట్యాబ్ మాట. సో, లేఔట్ ట్యాబ్ గూడా చూసేసుకుందాం. ఇక్కడ ప్రెజెంట్ లేఔట్ నేను ఒకసారి నార్మల్‌గా తీసుకుంటాను. బాక్స్ బోర్డర్‌లో పెట్టేసాను. ఇక్కడ లేఔట్ అని ఉంది చూడండి డిజైన్ పక్కన. సో, లేఔట్‌లోకి వెళ్ళాను. లేఔట్ అంటే ఇప్పటి వరకు డిజైన్ అంటే మనం ఏంటి? ఒక టేబుల్‌కి కలర్ ఎలా అప్లై చేయాలి? బోర్డర్స్ ఎలా అప్లై చేయాలి? అట్ ది సేమ్ టైమ్ డిఫరెంట్ బోర్డర్స్‌కి డిఫరెంట్ కలర్స్, విడ్త్స్ అవన్నీ చూసాం గదా! ఇక్కడ లేఔట్‌కొచ్చేసరికి మనం టేబుల్‌కి డిఫరెంట్ వేస్‌లో ఏదైనా ఇన్సర్ట్ చేయాలా? ఒక రో ఇన్సర్ట్ చేయాలా? హై టేబుల్ హైట్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? విడ్త్ ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఆటో ఫిట్ ఇవన్నీ చూస్తామన్నమాట. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెలెక్ట్ అని ఉంది. సెలెక్ట్ అంటే ఏం లేదండి. టేబుల్‌ని మనం ఎలా సెలెక్ట్ చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అలా సెలెక్ట్ చేయడం అవ్వకపోతే మనం ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ సెలెక్ట్ అనగానే సెలెక్ట్ టేబుల్ అనగానే సెలెక్ట్ అయిపోతుంది. సింగిల్‌గా రో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సింగిల్ రో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? దానికోసం యూజ్ చేసేది సెలెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకి గ్రిడ్ లైన్స్. వ్యూ గ్రిడ్ లైన్స్ అనేది ఇక్కడ చూడండి నార్మల్‌గా లైన్స్ కాకుండా చిన్న డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా! వాటిని మనం గ్రిడ్ లైన్స్ అంటాం. ఇప్పుడు నేను వ్యూ గ్రిడ్ లైన్స్ అనేది తీసేసాను కదా! సో, ఆ గ్రిడ్ లైన్స్ అన్నీ పోయాయి. మళ్ళీ మనకు కనిపించాలనుకుంటే వ్యూ గ్రిడ్ లైన్స్ అనండి. ఆటోమేటిక్‌గా మనకు ఆ గ్రిడ్ లైన్స్ అనేవి మళ్ళీ కనిపిస్తాయన్నమాట. సో, గ్రిడ్ లైన్స్ అనేవి ఉంచాలా, తీసేయాలనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే ఏం లేదండి. జస్ట్ ఎ సెకండ్. ఒక్క నిమిషం. ఈ టేబుల్ ఎందుకు ప్రాపర్టీస్ సపోర్ట్ చేయట్లేదు. ఓకే. ప్రాపర్టీస్ అనగానే ఇక్కడ మనకు ఓపెన్ అయింది చూసారా?
టేబుల్ ప్రాపర్టీస్ మాట. ఇదంతా ఏంటంటే మనం సేమ్ టేబుల్‌కి, రోకి, కాలమ్‌కి ఏమైనా డిఫరెంట్ ఆపరేషన్స్ చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీస్ మీద ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ అని ఉంది చూడండి. టేబుల్ అని ఉంది కదా! సో, ఈ టేబుల్ దగ్గర మీరు క్లిక్ చేయండి. అంటే నార్మల్‌గా ఫస్ట్ టేబుల్ గురించి చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ అలైన్‌మెంటా, సెంటర్ అలైన్‌మెంటా, రైట్ అలైన్‌మెంట్ అంటే మనం తీసుకున్న పేజ్‌లో టేబుల్ లెఫ్ట్‌లో ఉండాలా, సెంటర్‌లో ఉండాలా, రైట్‌లో ఉండాలా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసేసి ఓకే అంటాను. చూసారా టేబుల్ రైట్‌కొచ్చేసింది కదా! సో, అలా మనం పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చుమాట. అగైన్ మళ్ళీ నేను ప్రాపర్టీస్‌లోకి వెళ్తాను. ఓకే. ప్రాపర్టీస్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి. టెక్స్ట్ వ్రాపింగ్ అంటే టెక్స్ట్ మనం ఇక్కడ టెక్స్ట్‌తో పాటు టేబుల్ తీసుకున్నాం అనుకోండి. ఆ టెక్స్ట్‌కి టాప్ డౌన్‌లో టేబుల్ ఉండాలా? లేకపోతే టేబుల్ ఉన్న సైజ్ పక్క నుంచి టెక్స్ట్ అడ్జస్ట్ అయిపోవాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది రో. రో అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రో నేను సెలెక్ట్ చేసుకున్నాను కదా! సెకండ్ రోని. దాని హైట్ నేను ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నాననుకోండి. చూడండి నేను హైట్ ఇంక్రీజ్ చేస్తాను బాగా. ఒక 3.5లో పెట్టేస్తాను. ప్రెజెంట్ మన రో హైట్ ఇంతే కదా ఉంది. సో, ఇప్పుడు నేను 3.5లో పెట్టేసి ఓకే అన్నాను. ఓకే అనగానే చూసారా ఆ హైట్ ఎలా ఇంక్రీజ్ అయిపోయిందో. సో, అలా మన హైట్ ఇంక్రీజ్ చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే డిక్రీజ్ చేసేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు కాలమ్ కూడా అంతే. ఈ ప్రీవియస్ నో ఎక్స్ట్రా అంటే ఏ రో సెలెక్ట్ అవ్వాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చుమాట. నెక్స్ట్ కాలమ్. కాలమ్‌లోకొచ్చేసరికి సేమ్ అంతేనండి. ఇప్పుడు కాలమ్‌లోకొచ్చేసరికి మనం ఏదైనా కాలమ్‌ని విడ్త్ ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే ఈ వెడల్పు అనేది ఉంది కదా! దీన్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ మనం ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ గాని చేసేసుకొని ఓకే అంటే ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ గాని అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సెల్ అండి. ఇక్కడ సెల్ ఉంది చూసారా? ఒక్క నిమిషం నేను ఇది క్లోజ్ చేసేసి ఫస్ట్ సెల్ ఈ ఒక్క సెల్‌లో నేను పెట్టేసుకున్నాను కర్సర్. ఓకేనా? ఈ సెల్‌లో నేను కర్సర్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్టీస్‌లోకి వెళ్ళా. ప్రాపర్టీస్‌లోకి వెళ్లి సెల్ అన్నాను. ఇప్పుడు చూడండి, మనం ఈ సెల్‌లో కర్సర్ అనేది ఎక్కడుండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్సర్ మనం టాప్‌లో పెట్టుకోవాలనుకుంటే టాప్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు మనం ఏం టైప్ చేసినా టాప్‌లోనే వస్తుంది. లేదు మిడిల్‌లో కర్సర్ రావాలి. మిడిల్‌లో పెట్టుకుంటాను. మిడిల్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. చూసారా కర్సర్ మిడిల్‌లోకొచ్చేసింది. సో, మీరిప్పుడు ఏం టైప్ చేసినా గాని మిడిల్ నుంచే వస్తుందన్నమాట. సో, అలా మనం కర్సర్ పొజిషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అది ప్రాపర్టీస్ అండి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ డ్రా టేబుల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! మనం డైరెక్ట్‌గా టేబుల్‌ని డ్రా చేసేయొచ్చు. ఇక్కడ పెన్సిల్‌తో డ్రా చేయొచ్చని. సో, ఈ డ్రా టేబుల్ అనేది పెన్సిల్‌తో డ్రా ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. డ్రా టేబుల్ అంటే ఏంటంటే ఇక నార్మల్‌గా మనం ఇంతకుముందు టేబుల్‌లోకి వెళ్ళాం. అక్కడ డైరెక్ట్‌గా రోస్, కాలమ్స్ కనిపించాయి. మనకు నచ్చినట్టుగా సెలెక్ట్ చేసేసుకున్నాం. అలా కాకుండా నేనిక్కడ డైరెక్ట్‌గా డ్రా చేయాలనుకున్నాననుకోండి, నేను ఇక్కడ డ్రా టేబుల్ క్లిక్ చేస్తానన్నమాట. డ్రా టేబుల్ క్లిక్ చేయగానే చూడండి మనకి కర్సర్ వచ్చేసి పెన్‌లాగా మారిపోయింది కదా! ఇప్పుడు నేనిక్కడ డ్రా చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తూ డ్రాగ్ చేస్తే నాకు బాక్స్‌లాగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఎన్ని రోస్ కావాలనుకుంటే అన్ని రోస్‌ని డ్రా చేసుకుంటా ఇలాగా. ఒక్కొక్క లైన్స్ ఇవన్నీ కాలమ్స్ అని చెప్పాను గదా! సో, నాకు 4 కాలమ్స్ సరిపోతాయి. ఒక సింగిల్ రో పెట్టేసుకుంటాను మధ్యలో. అంటే 2 రోస్ సరిపోతాయి. ఇలా అయినా మనం టేబుల్‌ని డ్రా చేసేసుకోవచ్చండి. ఎస్కేప్ క్లిక్ చేయగానే మనకి పెన్ సింబల్ మళ్ళీ పోతుంది. కావాలనుకుంటే మీరు డిలీట్ చేసేయొచ్చు. ఓకేనా? సేమ్ మనం ఇంతకు ముందు ఈ కలర్ సెలెక్ట్ చేసేసాం కదా! ఆ కలర్సే అప్లై అయ్యాయి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనకున్నదేంటి అంటే ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఎరేజర్. ఎరేజర్ అంటే మనం ఇప్పుడు డ్రా చేసిన టేబుల్‌ని ఎరేజ్ చేసేసుకోవచ్చు. నేను డిలీట్ చేయకూడదు అనుకుంటే మనం సింపుల్‌గా ఎరేజ్ అయినా చేసుకోవచ్చండి. ఎరేజర్ యూజ్ చేసేసి. నెక్స్ట్ మళ్ళీ డిలీట్. డిలీట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రో ఉంది కదా! సెకండ్ రో ఉంది కదా! మీకు చూపిస్తా చూడండి. ఈ సెకండ్ రో ఉంది కదా! దీన్ని ఒక్కటిని డిలీట్ చేసేయాలనుకుంటున్నాను. అప్పుడు ఆ సెకండ్ రో ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. ఇలా డబుల్ క్లిక్ చేసి సెకండ్ రో ఒక్కటి సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడికొచ్చి డిలీట్ అన్నాను. డిలీట్ రోస్ అన్నాను. చూడండి వెంటనే మనకి సెకండ్ రో డిలీట్ అయింది. అలానే ఇన్సెర్ట్. ఇన్సర్ట్ రో అంటే మనం అబోవ్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బిలో అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నేనిప్పుడు ఇన్సర్ట్ బిలో అంటాను. చూసారా ఇంకో రో ఇన్సర్ట్ అయిపోయింది. ఇన్సర్ట్ అబోవ్ అంటే పైన ఇన్సర్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ ఇన్సర్ట్ అయింది. సో, అలా మనం ఎన్ని రోస్ అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చుమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్ అని దేనికొస్తాయి? కాలమ్స్‌కొస్తాయి. ఇప్పుడు మన రో అయితే టాప్, బాటమ్ ఇన్సర్ట్ చేస్తాం. కాలమ్స్ ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం? లెఫ్ట్, రైట్‌లో ఇన్సర్ట్ చేస్తాం కదండీ!
సో దానికోసం జస్ట్ సెకండ్ అండి, ఐ గాట్ ఎ కాల్. ఓకే. ఇక్కడ మనం కాలమ్స్‌కైతే రోస్‌కైతే ఎలా అయితే మనం ఆహ్, టాప్, బాటమ్ ఇన్సర్ట్ చేసుకున్నామో, కాలమ్స్ కూడా మనం టాప్, బాటమ్ కాకుండా సైడ్ బై సైడ్ కదండీ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వర్టికల్‌గా ఉన్నదంతా కాలమ్ కాబట్టి నేను సైడే కాలమ్ తీసుకోవాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక కాలమ్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నాను. ఇన్సర్ట్ లెఫ్ట్ అన్నాను. చూడండి వెంటనే మనకి లెఫ్ట్‌లో కాలమ్ ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ రైట్ అంటే రైట్‌లో ఇన్సర్ట్ అవుతుందన్నమాట. అలా మనం కాలమ్స్‌ని ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మెర్జ్ సెల్స్. మెర్జ్ సెల్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఈ 2 సెల్స్ ఉన్నాయి కదా! ఈ 2 సెల్స్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ 2 సెల్స్‌ని నేను మెర్జ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడ 2 సెల్స్‌ని సింగిల్ సెల్‌లో యాడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను మెర్జ్ సెల్స్ అంటా. చూడండి 2 సెల్స్ కాస్త సింగిల్ సెల్‌లోకి మారిపోయింది. సో, అలా మనం మెర్జ్ సెల్స్ చేసుకోవచ్చు. అలానే స్ప్లిట్ కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ సెల్ ఉంది. ఈ సెల్‌ని నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. నార్మల్‌గా అయితే ఇక్కడ మనకి సింగిల్ లైన్‌తో 2 వేస్‌లో స్ప్లిట్ చేయొచ్చు 2 సెల్స్‌గా. అలా కాకుండా నేను 3 సెల్స్‌లో స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు స్ప్లిట్ సెల్స్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ మనం 2 సెల్స్ ఈ ఒక్క సింగిల్ సెల్‌ని 3 సెల్స్‌గా స్ప్లిట్ చేయాలనుకుంటే ఏం చేయాలనేది నేను ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ నాకు 2 రోస్ వస్తే ఆటోమేటిక్‌గా 3 సెల్స్ లాగా స్ప్లిట్ అయిపోతుంది. 2 కాలమ్స్ వస్తాయి. అవునా? సో, అందుకని 2 కాలమ్స్ పెట్టుకున్నాను. సింగిల్ రో అంటే సింగిల్ రో వద్దు నాకు. సింగిల్ రో ఓకే. సింగిల్ రోలో పెట్టేసుకుంటాను. అంటే సింగిల్ రో వచ్చి 2 కాలమ్స్ లాగా రావాలి. 2, 1 అని పెట్టేసుకొని ఓకే అన్నాను. చూడండి. స్ప్లిట్ అయిందా? సో, ఇలా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ సెల్‌ని చూపిస్తాను చూడండి. స్ప్లిట్ సెల్స్ అని చెప్పేసి ఇక్కడ 2 రోస్ తీసుకున్నాను. ఒక సింగిల్ కాలమ్, సింగిల్ రో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే. గ్రిడ్ లైన్స్ ఉండడం వల్ల ఇది అప్లై అవ్వట్లేదు. మనం ట్రై చేద్దాం. స్ప్లిట్ సెల్స్ ఇప్పుడు నేను డిజైన్స్‌లోకి వెళ్లి బోర్డర్స్ పెట్టేసుకుంటా. ఓకే. ఇప్పుడు ఆల్ బోర్డర్స్ పెట్టాం కాబట్టి ఇప్పుడు అవుతదేమో చూద్దాం. ఈ సెల్‌ని నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నానండి. లేఔట్‌లోకి వెళ్ళాను. ఇక్కడ స్ప్లిట్ ఓకే. స్ప్లిట్ సెల్స్ 2, 1 చూసారా? స్ప్లిట్ అయిపోయింది. అంటే 2 కాలమ్స్ ఈ సెల్‌ని నేను స్ప్లిట్ చేశాననమాట. అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే నేను టేబుల్‌ని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు టేబుల్‌ని నేను స్ప్లిట్ చేసుకోవాలనుకుంటే ఎక్కడో దగ్గర కర్సర్ పెట్టేసి స్ప్లిట్ టేబుల్ అంటా సింపుల్‌గా. చూసారా టేబుల్ స్ప్లిట్ అయిపోయింది. ఇప్పుడు ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. అలా స్ప్లిట్ చేసేసుకోవచ్చు మనం. ఓకేనా? మళ్ళీ అన్‌స్ప్లిట్ చేయాలనుకుంటే మళ్ళీ అగైన్ అంతే. ఏదో ఒక టేబుల్‌ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ సెకండ్. లేఔట్‌లోకి వెళ్ళాను. చూసారా? అలా స్ప్లిట్ చేసేసి మళ్ళీ అన్‌స్ప్లిట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆటో ఫిట్. ఆటో ఫిట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏపీఎస్ఎస్‌డీసీ అని టైప్ చేస్తా.
ఏపీఎస్ఎస్డిసి ఆన్లైన్ క్లాసెస్ అన్నాను. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కాలమ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నేను లైన్ లాగా టైప్ చేస్తున్నది డౌన్‌కి వచ్చేస్తుంది. అవునా కాదా? అంటే ఇక్కడ కాలమ్ అనేది అడ్డేస్తుంది. అలా కాకుండా నేను టైప్ చేస్తున్న కొద్దీ అలా వెళ్ళిపోవాలి. సింగిల్ లైన్‌లోనే వచ్చేయాలి మ్యాటర్ అంతా. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆటో ఫిట్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ఆటో ఫిట్ అని చెప్పేసి ఆటో ఫిట్ కంటెంట్స్ అన్నాను. ఆటో ఫిట్ కంటెంట్స్ అనగానే చూడండి మనం ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో అక్కడి వరకు వెళ్తూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. ఆన్‌లైన్ క్లాసెస్. చూసారా ఇప్పుడు డౌన్‌కి రావట్లేదు. ఎంత టైప్ చేస్తున్నా అక్కడే ఫిట్ అయిపోతుంది. అలా కాకుండా ఆటో ఫిట్ విండో అన్నాననుకోండి. ఇక్కడ ఆటో ఫిట్ టు విండో అంటే కంప్లీట్‌గా ఈ విండో సైజ్‌లోకి ఫిట్ అయిపోతుంది. అంటే మన డెస్క్‌టాప్ ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజ్‌లోకి ఇక్కడ ఫిట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ఫిక్స్డ్ కాలమ్ విడ్త్ అంటే మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలమ్ విడ్త్ నేను ఫిక్స్ చేసేసుకున్నాననుకోండి. చూసారా? ఆ కాలమ్ విడ్త్ ఎక్కడి వరకైతే ఉందో అక్కడి వరకే తీసుకుంటుంది. రిమైనింగ్ డౌన్‌కొచ్చేస్తుంది. ఇలా మనం 3 వేస్‌లో ఆటో ఫిట్ టు కంటెంట్ అయినా పెట్టుకోవచ్చు. కాలమ్ విడ్త్ ఫిక్స్ చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హైట్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఇలా అయినా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్‌గా 1.5ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి హైట్ ఇంక్రీజ్ అవుతుందా? విడ్త్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ కాలమ్ విడ్త్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. సో, ఇప్పుడు ఈ కాలమ్ విడ్త్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నా. చూడండి. ఇక్కడ ఈ కాలమ్ విడ్త్ పెట్టేసి ఇంక్రీజ్ అంటుంటే కాలమ్ విడ్త్ ఇంక్రీజ్ అవుతుంది చూసారా? సో, అలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? డిస్ట్రిబ్యూట్ రోస్, డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అంటే ఏం లేదండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకన్నీ ఒకే సైజ్‌లో లేవు. క్లమ్జీగా ఉన్నాయి. ఈ రో ఒక సైజ్‌లో ఉంది. ఈ రో ఒక సైజ్‌లో ఉంది. ఈ రో ఒక సైజ్‌లో ఉంది. ఈ కాలమ్ ఒక సైజ్‌లో ఉంది. ఈ కాలమ్ ఒక సైజ్‌లో ఉంది. అన్నీ నాకు ఈజీగా రోస్ అన్నీ సేమ్ సైజ్‌లోకొచ్చేయాలి. డిస్ట్రిబ్యూట్ రోస్ అన్నాను చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ రో కూడా సేమ్ సైజ్‌లోకొచ్చేసింది. సేమ్ అలానే కాలమ్స్ కూడా అంతే. కాలమ్స్ అన్ని సేమ్ వచ్చేయాలనుకుంటే డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అనండి. చూడండి కాలమ్స్ అన్ని సేమ్ సైజ్‌లోకొచ్చేసాయి. సో, అలా మనం టేబుల్‌ని సేమ్ సైజెస్‌లో రోస్, కాలమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూట్ రోస్, కాలమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే అలైన్‌మెంట్. అలైన్‌మెంట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏపీఎస్ఎస్‌డీసీ అని టైప్ చేశాను కదా! అది మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రో విడ్త్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్‌గా మనకి 9 పొజిషన్స్ ఉంటాయండి. ఆ 9 పొజిషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఏపీఎస్ఎస్‌డీసీ ఎక్కడుంది చూడండి. లెఫ్ట్‌లో ఉంది. దట్ టూ టాప్‌లో ఉంది. ఇది టాప్ లెఫ్ట్. అదే మిడిల్‌లో పెడితే టాప్ మిడిల్. అదే రైట్‌లో పెడితే టాప్ రైట్. అదే ఇక్కడ పెడితే మిడిల్ లెఫ్ట్. మిడిల్ సెంటర్, మిడిల్ రైట్. అలానే బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. అంటే ఈ 9 పొజిషన్స్‌లో ఎక్కడైనా మనం ఏపీఎస్ఎస్‌డీసీ పెట్టుకోవచ్చు కదా! సో, ఇప్పుడు ప్రెజెంట్ మనం టాప్ లెఫ్ట్‌లో ఉన్నాం. అవునా? సో, ఈ టాప్ లెఫ్ట్‌లో తీసేసి నేనిక్కడ టైప్ చేసి చెప్తాను చూడండి. ఏపీఎస్ఎస్‌డీసీ టాప్ లెఫ్ట్‌లో ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే 9 పొజిషన్స్‌లో చేంజ్ చేసుకోవచ్చు. చూడండి టాప్ సెంటర్ అంటాను. టాప్ సెంటర్‌కొచ్చేసిందా? టాప్ రైట్ అంటాను. టాప్ రైట్‌కొచ్చేసిందా? మిడిల్ లెఫ్ట్ అంటాను. మిడిల్ లెఫ్ట్‌కొచ్చేసిందా? మిడిల్ సెంటర్ అంటాను. మిడిల్ సెంటర్‌కొచ్చేసిందా? మిడిల్ రైట్ అంటాను. మిడిల్ రైట్‌కొచ్చేసిందా? బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. ఇలా ఎక్కడ కావాలనుకుంటే ఈ 9 పొజిషన్‌లో పెట్టుకోవడానికే ఈ అలైన్‌మెంట్ మాట. ఓకేనా? మనం ఇది టెక్స్ట్ డైరెక్షన్. టెక్స్ట్‌ని ఏపీఎస్ఎస్‌డీసీ హారిజాంటల్‌గానే ఎందుకు ఉండాలనుకుంటే ఐ కెన్ చేంజ్ ద డైరెక్షన్ చూడండి. టెక్స్ట్ డైరెక్షన్ ఎలా మారిపోతుందో చూసారా? నెక్స్ట్ సెల్ మార్జిన్స్. సెల్ మార్జిన్స్ ఏం లేదండి. ఇక్కడ మనం ఈ బాటము, టాపు, లెఫ్ట్ ఈ మార్జిన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చుమాట. అంటే ఇప్పుడు మనం విడ్త్, హైట్ ఎలా ఇంక్రీజ్ చేసామో అలానే. నెక్స్ట్ సార్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమైనా మనం ఆల్రెడీ సార్ట్ ఆప్షన్ చూసాం కదా! కొన్ని వర్డ్స్‌ని ఆల్ఫాబెటికల్ లెటర్స్‌లో చేంజ్ చేయాలనుకుంటే సార్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా? రిపీట్ హెడర్ రోస్. రిపీట్ హెడర్ రోస్ అంటే ఏం లేదండి. ఓకే. జస్ట్ వెయిట్. మీకు ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేశాను కదండీ! ఈరోజు కొంచెం